ప్లాంటింగ్ బ్రదర్ అది చర్చ్ ప్లాంటింగ్ అండ్ గ్రోత్. ఈరోజు పేజ్ నంబర్ 43. పేజ్ నంబర్ 43 రికార్డింగ్ స్టార్ట్ అయింది. ఫైన్. పేజ్ నంబర్ 43, స్పిరిచువల్ నర్చర్ ఫార్ అన్ ఎమర్జింగ్ చర్చ్. స్పిరిచువల్ నర్చర్ ఫార్ అన్ ఎమర్జింగ్ చర్చ్, పేజ్ నంబర్ 43. అయితే స్క్రీన్లో అదేంటి ఇచ్చేటప్పుడు నేను కింద రెడ్ కలర్స్లో డూ నాట్ కాంప్రమైజ్ విత్ వరల్డ్లీ థింకింగ్ అండ్ సైకాలజీస్. డూ నాట్ కాంప్రమైజ్ విత్ వరల్డ్లీ థింకింగ్ అండ్ సైకాలజీస్. ఎమర్జింగ్ చర్చ్ అనగా ఏదైతే తల్లి సంఘం నుంచి ఒక చిన్న సంఘంగా, అంటే డాటర్ సంఘం అన్నా, లేకపోతే ఒక చిన్న చర్చ్ గ్రోత్ ఎక్కడైతే సంఘం లేదో ఆ చర్చ్ ఎల్డర్స్ నుంచి, చర్చ్ పాస్టర్స్ నుంచి, సంఘస్థుల నుంచి ఆ నీడ్ని బట్టి ఈ చర్చ్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు దీన్ని ఎమర్జింగ్ చర్చ్గా గుర్తింపబడుతుంది. సో ఈ ఎమర్జింగ్ చర్చ్ సబ్జెక్ట్కి వెళ్ళకముందు ఐ వాంటెడ్ టు రీడ్ దీస్ లైన్స్ ఫర్ యూ. ఈ లైన్స్ మీకు ప్రజెంట్ చేయాలని ఉంది. When attending Bible college and seminary, attaining a systematic and historical and theological thorough understanding of the gospel is essential. So ప్రతి బిలీవర్కి ఒక బైబిల్ కాలేజ్ అన్న, ఒక సెమినరీ అన్న అటెండ్ అయ్యేటప్పుడు ఒక సిస్టమాటిక్ అప్రోచ్, హిస్టారికల్ తర్వాత థియాలజికల్ understanding of the gospel is essential. Those seeking to be leaders in ministry must have solid theology and discretion, judgment. Solid theology ఒక సైడ్ నుంచి, తర్వాత డిస్క్రిషన్ అంటే వాక్యానుసారంగా లేఖనాల్ని పరీక్షిస్తూ అదేంటి జడ్జ్మెంట్. ఆర్ ఎల్స్ దే రిస్క్ అన్ఇంటెన్షనలీ మిస్లీడింగ్ దేర్ ఫ్లాక్. ఈ సాలిడ్ థియాలజికల్ నాలెడ్జ్, తర్వాత దాన్ని గ్రహించే శక్తి, ఏది కరెక్ట్, రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ అనే శక్తి, ఆ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నట్లయితే ఇట్ వుడ్ హెల్ప్ హిమ్ టు లీడ్ ద ఫ్లాక్, టు రైట్లీ లీడ్ ద ఫ్లాక్. అతని సొంత స్పిరిచువాలిటీని కాపాడుకుంటూ అతను ఓన్ గ్రోత్తో కాకుండా, ఇట్ ఈస్ అగైన్ ద పీపుల్ హూ ఆర్ అదేంటి అండర్ హిమ్ అన్న, లేకపోతే అతన్ని ఎవరైతే ఫాలో చేస్తున్నారో సంఘంలో సంఘస్థులన్నా కానీ, దట్ ఈస్ వాట్ ది ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్. నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ద అప్లికేషన్ ఆఫ్ దట్ నాలెడ్జ్ ఈజ్ ఆఫన్ జస్ట్ యాజ్ ఇంపార్టెంట్. సో జ్ఞానాన్ని మనము బైబిల్ కాలేజీలోకి లేకపోతే బైబిల్ చదివేటప్పుడు మనము పొందేటప్పుడు దాని అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. While a Bible college or seminary can provide you with sound knowledge of the scriptures, they do not always do a good job explaining the appropriate ways to share the gospel. అయితే గమనించేది ఏంటంటే, బైబిల్ కాలేజ్లో స్క్రిప్చరల్గా అదేంటి థియాలజికల్గా జ్ఞానపూర్వకంగా అదేంటి టర్మ్స్, టెక్నికల్ టర్మ్స్ అన్నా కానీ ఆ విధానాల్లో బైబిల్ కాలేజ్ సెమినరీలో మనం చదివేటప్పుడు దే డోంట్ ఆల్వేస్ డూ ఎ గుడ్ జాబ్ ఎక్స్ప్లెయినింగ్ ది అప్రాప్రియేట్ వేస్ టు షేర్ దట్ నాలెడ్జ్. సో చాలాసార్లు కొన్ని బైబిల్ కాలేజెస్ ఎలా అయిపోతున్నాయంటే, క్లాస్ అటెండ్ అయ్యారా లేదా, ఎగ్జామ్ రాశారా లేదా, అదేంటి ఈ ఇయర్న ఇన్ని మంది గ్రాడ్యుయేట్ అయ్యారా, స్టూడెంట్కి ప్రొఫెసర్కి ఉన్న రిలేషన్షిప్ ఓన్లీ క్లాస్ దాకానే ఆగిపోతుంది. క్లాస్ తర్వాత, క్లాస్ బయట వారి జీవితం ఎలా ఉంది, లేకపోతే ఆ కనెక్టివిటీ, ఆ డిసైపుల్షిప్ ప్యాటర్న్స్లో నార్మల్గా జరగదు. సో దట్ ఈస్ వాట్ ది థర్డ్ పారాగ్రాఫ్ ఈజ్ ఎంఫసైజింగ్. తర్వాత చర్చెస్కి వచ్చే లోపలికే, మెనీ చర్చెస్ ఆర్ ఫుల్ ఆఫ్ పీపుల్ హూ లవ్ అండ్ కేర్ ఫార్ వన్ అనదర్. సంఘంలో ప్రేమ తర్వాత ఆప్యాయత మనము గమనించేటప్పుడు, బట్ దట్ అలోన్ ఈజ్ నాట్ డిసైపుల్షిప్. సో మన చర్చ్ ప్లాంటింగ్ అండ్ గ్రోత్ అదేంటి
స్టడీ చేసేటప్పుడు ది ఫస్ట్ పిల్లర్ లేకపోతే ఫస్ట్ గ్రౌండ్ బ్రేకింగ్ అంతా డిసైపుల్షిప్ మీద ఉంటుంది. సో డిసైపుల్షిప్ మీద మనము లాస్ట్ కొన్ని క్లాసెస్లో మనము చదువుకున్నాము. సో చాలాసార్లు సంఘం ఆస్పెక్ట్లో చూసినప్పుడు ప్రేమ, ఆప్యాయత, ఒకరిని ఇదేంటి ఇదేంటి హెచ్చించుకోవడం అన్నా, లేకపోతే వారి గురించి తెలుసుకోవడం అన్నా, లేకపోతే వారి గురించి నేర్చుకోవడం అన్నా, ఒకరు బాధలు షేర్ చేసుకోవడం అన్నా జరుగుతున్నప్పుడు అది డిసైపుల్షిప్ కాదు అనేది కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఐ డేర్ యా సిస్టర్ కుమార్ గారు హీ వాజ్ ఆన్ లీవ్, సో అందుకని నేను క్లాస్ తీసుకోవాల్సి వస్తుంది ఇమీడియట్ గా. ఎస్, సో I dare say that the majority of the churches in America struggle with being either too intellectual or too emotional. సంఘాలని చూసినట్లయితే ఓన్లీ అమెరికానే కాకుండా చాలా అదేంటి ప్లేసెస్లో ఈదర్ ఇంటలెక్చువల్గా ఉంటుంటాయి, అంటే జ్ఞానపూర్వకంగా మెసేజెస్ బొంబాడుగా ఉంటుంటాయి, లేకపోతే టూ ఇమోషనల్గా ఉంటుంటాయి. ఇమోషన్స్కి మనకు సేవలో ఆస్కారం లేనే లేదు. సో టూ ఇంటలెక్చువల్ ఉన్నా కానీ అది వారికే, అంటే ఒక క్రీమ్ ఆఫ్ ద సొసైటీకే అది పనికొస్తుంది, కానీ అది మళ్ళా అన్ని సొసైటీ లెవెల్స్కి అవి పనికిరావు. సో దట్ ఈస్ వాట్ ది స్ట్రగుల్ ఈస్. సో లాస్ట్ పారా, దేర్ మస్ట్ బి ఏ మిడిల్ గ్రౌండ్. సో దేర్ మస్ట్ బి ఏ మిడిల్ గ్రౌండ్. ఐ హ్యావ్ అటెండెడ్ చర్చెస్ దట్ హ్యావ్ థాట్ సౌండ్ డాక్ట్రిన్ but have done a very poor job of making lifelong discipleship. So సంఘాలు డాక్ట్రినల్గా, థియరటికల్గా, ప్రాక్టికల్గా మిషన్స్, వారి అజెండాస్, వారి ఇవ్వబడిన గిఫ్ట్స్ని పర్ఫెక్ట్గా వారు అదేంటి ఫుల్ఫిల్ చేసుకుంటున్నా కానీ లైఫ్ లాంగ్ డిసైపుల్షిప్ దగ్గర వారు ఫెయిల్ అయినట్టు మనము చాలాసార్లు అదేంటి ఒక ఆస్పెక్ట్లో చూసామంటే లైఫ్ లాంగ్ డిసైపుల్షిప్ అనే ప్యాటర్న్ని చాలా సంఘాలలో మిస్ అవుతుంది. I have attended churches that perform amazing acts of love and compassion for each other, but completely neglected any presentation of the gospel at all. So presentation of the gospel, అదేంటి డిసైపుల్షిప్ ఆస్పెక్ట్లో సంఘస్థులని ఇంకొక జనరేషన్కి తయారు చేసి బయటకు పంపించడం అన్నా కానీ, లేకపోతే గాస్పుల్ షేర్ చేసిన తర్వాత ఈ వ్యక్తి సంఘంలో బ్యాప్టిస్ట్ తీసుకున్నాడు, తర్వాత గ్రో అవుతున్నాడు అనేది కాకుండా కంప్లీట్ గాస్పుల్ ప్రజెంటేషన్ వైజ్గా వారిని ప్రాక్టికాలిటీ అప్రోచ్లో రావడం కూడా అవి కొన్ని సంఘాలలో తక్కువగా ఉంటుంది. సో ఇదే జానథన్ డాట్సన్ అతని బుక్లో గాస్పుల్ సెంటర్డ్ డిసైపుల్షిప్ అతను ఏమంటాడంటే, ఐ హ్యావ్ కమ్ టు అండర్స్టాండింగ్ that following Jesus alone is not really what it means to be a disciple. Being a disciple means making disciples. Making disciples requires not only sharing our faith, but also sharing our lives, failures and success, disobedient and obedience. So if we కంపల్సరీగా ఒక బిలీవర్ జీవితంలో ఇంటర్ప్లే అవుతూ ఉంటాయి, ఫెయిలియర్, సక్సెస్, ఒబీడియన్స్, డిసొబీడియన్స్, అదేంటి వారి ఫెయిత్ని ఒకరిని టెస్టిఫైగా, ఒక టెస్ట్ మనీగా సంఘంలో అన్నా కానీ, సొసైటీలో అన్నా కానీ, ఫ్యామిలీలో అన్నా కానీ, దీస్ ఆర్ ప్రామినెంట్గా డిసైపుల్షిప్ ఆస్పెక్ట్లో ఉంటుంది. ఎందుకు నేను ఇంత టైం తీసుకొని ఈ స్లైడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నానంటే, మనము నెక్స్ట్ లెవెల్ ఈ థర్డ్ చాప్టర్ ఎమర్జింగ్ చర్చ్కి వెళ్ళేటప్పుడు మనము వీఆర్ ఇంట్రడ్యూస్ టు అన్ అదర్ టర్మ్ కాల్డ్ స్పిరిచువల్ నర్చరింగ్. సో డిసైపుల్షిప్ ఒక లెవెల్, లేకపోతే ఒక అదేంటి గ్రౌండింగ్, లేకపోతే ఒక పిల్లర్గా ఉన్నప్పుడు నెక్స్ట్ పిల్లర్ వచ్చి స్పిరిచువల్ నరిష్మెంట్కి వస్తుంది అనమాట. సో ఈ స్పిరిచువల్ నరిష్మెంట్కి వచ్చేటప్పుడు ఐ యామ్ మోర్ కన్సర్న్ దట్ వీ ఆల్ హ్యావ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ డిసైపుల్షిప్ అని ఈ 2-3 స్లైడ్స్
మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. బిఫోర్ వి గెట్ ఇన్ టు ది ఈ 43rd పేజ్ స్పిరిచువల్ నర్చర్ అనే ఆస్పెక్ట్స్కి మనం కంప్లీట్గా డైవ్ ఇన్ అయ్యే ముందు ఈ డిసైపుల్షిప్ ప్యాటర్న్లో ఈ కొన్ని అదేంటి పారాగ్రాఫ్స్ మీకు చదివి ప్రజెంట్ చేయాలనేది నా ఆశగా ఉంది. సో ట్రూ డిసైపుల్షిప్ రిక్వైర్స్ దట్ వీ అండర్స్టాండ్ ద మెయిన్ tenets of our faith. సో డిసైపుల్షిప్ ఆస్పెక్ట్స్లో ట్రూ డిసైపుల్షిప్ ఆస్పెక్ట్లో గమనించినట్లయితే మన నమ్మకాన్ని, మన ఫెయిత్ని మనము క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. వితౌట్ అ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ వీ విల్ లైక్లీ స్ట్రగుల్ టు ప్రాపర్లీ కమ్యూనికేట్ ద గాస్పుల్ క్లియర్లీ. సో మన ఫెయిత్, మన నమ్మకాన్ని మనం ఎప్పుడైతే రక్షణలోనికి వచ్చామో ఆ టైము ఒక ఎత్తైతే ఈ దినము ఎలా ఉన్నాము అనేది ఒకసారి మనం కంపారిజన్ చేసుకున్నట్లయితే అప్పుడున్న వేడి ఇప్పుడు కూడా ఉందా, లేకపోతే అప్పటి నుంచి ఇప్పుడు దాకా మెచ్యూరిటీ ఆస్పెక్ట్లో మనము అదేంటి చూసినట్లయితే ఎలాగా దీన్ని ఆ ఫెయిత్ని మనము ఎలాగా వీఆర్ ట్రైంగ్ టు డెవలప్ ఇట్ ఆర్ వీఆర్ ట్రైంగ్ టు నర్చర్ ఇట్ అనేది కూడా మనకు అదేంటి గమనికకి తీసుకొని వస్తున్నాను. వెరిన్ ది ఫెయిత్ ఆస్పెక్ట్ ఇట్ గ్రోస్ డే బై డే. ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్ వి గ్రో ఇన్ అవర్ ఫెయిత్. లివింగ్ అ క్రైస్ట్ లైఫ్ ఈజ్ నాట్ ఈజీ. కానీ యేసుక్రీస్తుని ఎప్పుడైతే మనము ధరించుకొని అదేంటి ఆ మార్గంలోనికి లోకాన్ని తట్టు చూడకుండా ఆ మార్గంలోనికి నడుచుకుని వెళ్ళేటప్పుడు మన ఫెయిత్ ఆటోమేటిక్గా లెవెల్గా ఇంక్రీజ్ అవుతున్నట్టు మనం గమనిస్తాం. సో వీ నీడ్ టు కనెక్ట్ ద నాలెడ్జ్ ఫౌండ్ ఫ్రమ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ విత్ ద ఫ్యామిలీ ఫౌండ్ ఇన్ ది లోకల్ చర్చ్ బాడీ. సో బహుశా డిసెంబర్ కల్లా మీ అదేంటి 3 years స్పెండ్ చేశారు గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీలో. దెన్ యు ఆర్ బ్యాక్ టు ది చర్చ్. సో ఈ 3 years స్టడీ ఒక ఎత్తు అయితే, ఇమీడియట్లీ జనవరి నుంచి 2021 నుంచి ఎప్పుడైతే మీరు గ్రాడ్యుయేట్ అయిపోతారో మీ సెమినరీ గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ ఆ దినము నుంచి స్టార్ట్ అవుతుంది. గ్రాడ్యుయేషన్ వేసుకొని, గౌన్ వేసుకొని, సర్టిఫికెట్ తీసుకొని అదంతా ఒక ఎత్తు అయితే, మీరు ద వెరీ నెక్స్ట్ మూమెంట్ మీ ప్రాక్టికాలిటీ స్టార్ట్ అవుతుంది. చాలాసార్లు ఈ క్లాస్లో మాట్లాడుకున్నాయి, లేకపోతే మీ ప్రొఫెసర్స్ మాట్లాడుకున్నాయి, యూ ట్రై టు రిఫ్లెక్ట్ ఇన్ యువర్ లైఫ్. మీ ఫ్యామిలీలో అన్న కానీ, లేకపోతే మీ సంఘంలో అన్న కానీ మీరు రిఫ్లెక్షన్ మీరు చేస్తున్నప్పుడు మీ కనెక్టివిటీ ఎలా ఉంది? నాలెడ్జ్ ఫౌండ్ ఫ్రమ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ విత్ ది ఫ్యామిలీ ఫౌండ్ ఇన్ ది లోకల్ చర్చ్ బాడీ. సో వీ నీడ్ టు కనెక్ట్ దట్ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ తీసుకొని సర్టిఫికెట్ తీసుకొని అని కాకుండా దాన్ని నేను సంఘస్థుల్లో నేను ఎలాగా కనెక్ట్ అవుతున్నాను, లేకపోతే నా సంఘానికి నేను ఎలాగా అదేంటి ఒక బోన్ మ్యారో లాగా, లేకపోతే ఒక శరీరానికి ఎలాగైతే ఒక అదేంటి బాడీ ఉంటుందో ఎలాగా నేను అదేంటి గ్రాఫ్టింగ్ అవుతున్నాను అనేది గమనించాలి. గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఇమేజ్ విత్ ఎ హార్ట్ అండ్ ఎ మైండ్. వీ మస్ట్ నెగ్లెక్ట్ నైదర్. సో మన హృదయాన్ని, మన మనస్సుని అది నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలనేదే ఈ సారాంశం దీని నుంచి. ఫైన్. జస్ట్ ఈ రోమన్స్ 12:4-5 ఒకసారి చదివినట్లయితే, రోమన్స్ 12th chapter 4th and 5th verse. ఎవరైనా అన్మ్యూట్ చేసుకున్నట్లయితే రోమన్స్ చాప్టర్ 12:4-5. ఒక శరీరములో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నింటికీ ఒకటే పని ఎలాగో ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. ఆమేన్, ఆమేన్. సో ఇక్కడ గమనించేది ఏంటంటే, కొన్ని మందికి థియాలజీ అర్థమవుతుంది, కొన్ని మందికి సువార్తని
గంభీరంగా ప్రకటించడం, ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ ఉంది. అదేంటి ఒకరు పర్సనల్ రిలేషన్షిప్, ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ ఎక్స్ప్రెస్ చేయడము, అవి అదేంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ ఉంది. నాకు ఇయని గిఫ్ట్ మీకుంది, మీకు ఇయని గిఫ్ట్ అదేంటి వేరే వారికి. సో ఆ గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అది వాట్ డస్ దట్ మీన్ ఫర్ ద చర్చ్, వాట్ డస్ దట్ మీన్ ఫర్ ద చర్చ్ ఇన్ ఇండియా. సో దీస్ ఆర్ ది ఒక డిస్కషన్కి లేకపోతే థాట్ఫుల్ క్వశ్చన్స్ని నేను ఈ పాయింట్ 1, 2, 3లో రేస్ చేస్తున్నాను. సో రోమన్స్ 12:4-5లో యాజ్ వీఆర్ వన్ బాడీ ఇన్ క్రైస్ట్, మనము ఎఫిషియన్స్ చాప్టర్ 4, 11, 12 చదివినప్పుడు క్లియర్గా మనము గ్రీక్ ఆస్పెక్ట్స్లో కూడా మనం చూసుకుంటూ అదేంటి యేసుక్రీస్తు బాడీ శరీరంగా అన్నప్పుడు ఇది సంఘములో వెన్ వీఆర్ ఇన్ టు ద అండర్ దట్ బాడీ. సో వాట్ డస్ దట్ మీన్ అంటే నా గిఫ్ట్స్ సంఘానికి ఎలాగా అదే వాట్ డస్ ఇట్ మీన్ అనేది గమనించాలి. తర్వాత సెకండ్ మీ థాట్ ఏంటంటే what are ways that we can ensure that we do not mislead others in understanding the scriptures. సో సెకండ్ పాయింట్ వచ్చి ఎలాగా నేను ఇతరుని లేఖనానుసారంగా మిస్లీడ్ చేయకుండా ఉండాలి అనేది గమనించినట్లయితే రీడింగ్ స్క్రిప్చర్స్ రెగ్యులర్లీ, రీడింగ్ మల్టిపుల్ కామెంటరీస్, హ్యావింగ్ అకౌంటబుల్ పార్ట్నర్స్ టు ఈచ్ అదర్ in the word, and challenging each other and prevent complacency. So this is another important aspect. So 3 years అయిపోయింది, నా స్టడీస్ అయిపోయింది, దెన్ ఐ యామ్ స్పీకింగ్ ఆపర్చునిటీస్ వచ్చినాయి, తర్వాత మినిస్ట్రీలో ఫుల్ ఫ్లెడ్జ్ అయిపోతున్నాము, లైఫ్, ఫ్యామిలీ, తర్వాత మినిస్ట్రీ, చర్చ్ అన్ని రన్ అవుతున్నప్పుడు ది సెకండ్ మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే reading scriptures regularly, reading multiple commentaries, having accountability partners to each other in the word, and challenging each other and preventing complacencies. So this is the second most important when we are looking from a church planting and growth perspective. What are the ways that we can ensure that we do not neglect loving our local church బాడీ? సో థర్డ్ మేజర్ ఏంటంటే బహుశా కొన్ని మంది మీలో సంఘాలు స్థాపిస్తుండొచ్చు, అదేంటి కొన్ని మందికి రెగ్యులర్ ఆపర్చునిటీస్ వస్తుండొచ్చు వేరే సంఘాలని మెల్లగా దాంట్లో లీడర్షిప్ ఇవ్వడానికి. సో మీ మెయిన్ సంఘం, మీ తల్లి సంఘం ఏదైతే ఉందో దాన్ని మీరు దయచేసి నెగ్లెక్ట్ చేయకుండా గ్యాదర్ టుగెదర్ విత్ అదర్ ఆఫన్, get to know individuals but also their families, be generous with our time and talents, be intentional about spending time with others and people, and seek the Lord for opportunities to speak truth to others and other times to listen and empathize with others. So these are the prominent aspects as a Bible college student ga when you are going back to your church, going back into the world. So these are the prominent principles. So this is where I wanted to final ga commit to prayer this week that the Lord would give you a name of someone you know that you could start a relationship with or build an existing relationship, and encourage them in the gospel and love them as Christ does. సో డిసైపుల్షిప్ ఆస్పెక్ట్స్లో మన ఫస్ట్ 2 chapters చర్చ్ ప్లాంటింగ్ అదేంటి అండ్ పర్ఫెక్టింగ్ ఆఫ్ ద చర్చ్లో చదివినప్పుడు డిసైపుల్షిప్ మన ఆస్పెక్ట్స్కి గమనించినట్లయితే ఒక బహుశా ఈ వీక్ అన్న టైం తీసుకొని ఒకసారి గ్రహించండి మీ దగ్గర ఎవరున్నారు, ఎవరిని మీరు డిసైపుల్స్గా తీసుకోగలుగుతారు, లేకపోతే ఎగ్జిస్టింగ్గా ఎవరి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కమిట్మెంట్కి. సో దట్ డిసైపుల్షిప్ క్యాన్ హ్యాపెన్ ఫర్ యూ బోత్. సో మీకు తర్వాత ఎదుటి వ్యక్తికి, మీ ఫ్రెండ్ లేకపోతే మీ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో వారిని డిసైపుల్షిప్ ఆస్పెక్ట్లో గమనించాలనేది నా కోరికగా ఉంది. సో స్పిరిచువల్ నర్చర్ ఆఫ్ ది ఎమర్జింగ్ చర్చ్, పేజ్ నంబర్ 43.
పేజ్ నెంబర్ 43. సో స్పిరిచువల్ నర్చరింగ్ అనగా ఒక ఎదుగుదల, లేకపోతే ఎమర్జింగ్ చర్చ్ వచ్చేలోపలికే తల్లి సంఘం నుంచి ఇంకొక చిన్న సంఘము లేకపోతే కొత్త సంఘము స్టార్ట్ అయ్యేటప్పుడు దాని డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్లో మనము అదేంటి ఇక్కడ గమనిస్తున్నాం. సో పేజ్ నెంబర్ 42లో గమనించినట్లయితే పేజ్ నెంబర్ 42లో ఈ ఆలన్ ఆర్ టిపిట్ అనే ఆస్ట్రేలియన్ మిషనరీ 1911 to 1988 దాకా అతను ఒక మిషియాలజిస్ట్గా ఆస్ట్రేలియా, యుఎస్, తర్వాత కొన్ని అదేంటి ఫ్యూజీ ఐలాండ్స్లో అతను మిషనరీగా, చర్చ్ ప్లాంటర్గా పనిచేసిన వ్యక్తి. అతను రాసిన స్టేట్మెంటు ఇక్కడ ఇట్ ఈస్ చాలా అదేంటి ఒక సింపుల్ స్టేట్మెంట్గా లాగా ఉంటుంది, కానీ దాని మర్మాలు చదివినప్పుడు నాకు ఈ కపుల్ ఆఫ్ స్లైడ్స్ మీకు ప్రెజెంట్ చేయాలనేది నాకు కోరిక కలిగింది. సో అతను రాసిన స్టేట్మెంట్ నేను మీకు చదువుతాను. పేజ్ నెంబర్ 42లో ద పర్ఫెక్టింగ్ ఆఫ్ ఎ చర్చ్, హౌ టు నర్చర్ అండ్ గ్రో అ చర్చ్, దాంట్లో అతను రాసిన స్టేట్మెంట్ ఆలన్ ఆర్ టిపిట్. అతని కోట్, డిసైప్లింగ్ అండ్ పర్ఫెక్టింగ్, డిసైప్లింగ్ అండ్ పర్ఫెక్టింగ్ then are different but related kinds of growth. One, the quantitative intake due to evangelistic outreach, and the other, the qualitative development to maturity with the congregation. So discipling, perfecting, ఇదేంటి మనం ఇంకా అదేంటి బుక్లో చదివేటప్పుడు ఈ ఆథర్ ఒక ట్రైన్ ట్రాక్ ఎలాగైతే ఉందో అదేంటి లెఫ్ట్ ట్రాక్, రైట్ ట్రాక్ ఉంటుంది. సో అదేంటి గమనించినట్లయితే ఒక కార్నర్ నుంచి నిలబడి ఆ ట్రైన్ ట్రాక్ని గమనిస్తే అది ఒక ఎండ్లో అది రెండు ఒక దానిలాగా అయిపోతున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ట్రైన్ ట్రాక్ని ఒకసారి మీరు ఊహించుకున్నట్లయితే ట్రైన్ ట్రాక్ మధ్యలో నిలబడి ఎంత దూరం దాకా అయితే కనిపిస్తుంది చూశారంటే అవి రెండు ఒక లైన్ లాగా అయిపోతున్నట్టు గమనిస్తాం. కానీ ఇక్కడ ఈ డిసైప్లింగ్ అండ్ పర్ఫెక్టింగ్ అనేది రెండు ట్రైన్ ట్రాక్స్, దే గో సైమెంటేనియస్గా మనము చూస్తున్నాం. ఒకటేమో ఒక డిసైప్లింగ్ ఏమో ఎవాంజలిస్టిక్ అవుట్రీచ్, సువార్త చెప్పడం బట్టి ఆ డిసైప్లింగ్ ఆస్పెక్ట్స్లో వస్తుంది. ఇంకొకటి పర్ఫెక్టింగ్ వచ్చే లోపలికే మెచ్యూరిటీకి క్వాలిటేటివ్ డెవలప్మెంట్. సో ఫస్ట్ పార్ట్, దెన్ సెకండ్ పార్ట్. సో డిసైప్లింగ్లో స్ట్రాంగ్ ఉన్నట్లయితే దాని అప్రోచ్ పర్ఫెక్టింగ్కి వస్తున్నప్పుడు ఇవి రెండు క్వాంటిటేటివ్గా, క్వాలిటేటివ్గా ఇవి మనం చూడాలన్నట్టు ఇతను రాస్తున్నాడు. Without the former, the congregation would die. Without the latter, it would produce neither leaders nor matured members. సో ఈ రెండు సంఘములో లేకపోతే అదేంటి ఆ సంఘస్థులకి మనము అవి ఇయ్యనట్లయితే ఇవి కోరిలేటెడ్ కాబట్టి ఇది ఆ మెచ్యూరిటీకి లేకపోతే ఆర్గానిక్ గ్రోత్ ఆఫ్ ద బాడీకి మనము చూడము అనేది ఎంఫసైజ్ తీసుకొని వస్తున్నారు. సో డిసైప్లింగ్, పర్ఫెక్టింగ్. సో డిసైప్లింగ్ అండ్ పర్ఫెక్టింగ్ ఆస్పెక్ట్స్లో దాని గురించి చూస్తున్నాం. పేజ్ నంబర్ then we will jump to 44 lo page number 44 lo definition of spiritual nurture. The term spiritual nurture would mean giving spiritual teaching and pastoral care towards quality growth or perfecting growth. So the terminology, ఈ స్పిరిచువల్ నర్చర్మెంట్ మనం గమనించినట్లయితే ఒక సైడ్ నుంచి క్వాలిటేటివ్ గ్రోత్ ఉంది, ఇంకొకటి పర్ఫెక్టింగ్ గ్రోత్ మనకు గమనిస్తున్నాం.
సో ఈ రెండు ఆస్పెక్ట్స్లో మనం కొంచెం సేపు డిస్కస్ చేద్దాం. ద ట్రెడిషన్ టర్మ్ ఫాలో అప్ does not bring out the proper meaning of the ministry that is involved. సో అగైన్ ఇక్కడ మనకు గుర్తు చేసేది ఏంటంటే, ఒక వ్యక్తిని మనం డిసైపుల్షిప్ ఆస్పెక్ట్స్లో ఏంటి గమనించినట్లయితే జస్ట్ ఫాలో అప్ తోటి పని కాదు. ఇట్ ఈస్ టు ఎయిమ్ అట్ ది ఓవరాల్ స్పిరిచువల్ గ్రోత్ ఆఫ్ ది న్యూ బిలీవర్. చాలాసార్లు ఒక వ్యక్తి సువార్త చెప్పి అతన్ని బ్యాప్టిజం తీసుకొని సంఘానికి తెచ్చి వదిలిపెట్టేసిన తర్వాత పని అయిపోయింది అని అనుకునేది కానీ కాదు. ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. ఫాలో అప్ స్పిరిచువల్ నర్చర్ ఈస్ డిఫైన్డ్ బై W.B. Moore as the conversation, maturation and multiplication of the fruit of evangelism. The conversation, maturation and multiplication of the fruit of evangelism. So winning and building an inseparable linked together in the scriptures. Winning and building ఒక వ్యక్తిని సువార్తలోనికి లేకపోతే ఒక సోల్ని విన్ అయినట్లయితే దాన్ని బిల్డింగ్ అప్ ఆస్పెక్ట్స్లో మనం గమనించినట్లయితే దీస్ ఆర్ ఆల్ ఇన్సపరేటబుల్ గా చూస్తున్నాం. దేర్ ఈస్ నో కంటిన్యూయింగ్ న్యూ టెస్టిమెంట్ ఎవాంజలిజం వితౌట్ ఫాలో అప్. దే ఆర్ గాడ్స్ two-edged sword for reaching men and making them effective disciples for Christ. Evangelism and spiritual nourishment are two sides of the same coin of church planting. The process of church planting begins by giving baptism and is being perfected through effective nurture. So these are the prominent principles అన్న లేకపోతే ఫౌండేషనల్ ఆస్పెక్ట్స్గా మనం చూస్తున్నాం. సో బిలీవర్ విన్నింగ్ అ సోల్ ఎంత ఇంపార్టెంటో అతన్ని నర్చర్ చేయడం, అతని గ్రోత్ ఆస్పెక్ట్స్ కూడా మనం గమనిస్తున్నాం. దట్ ఈస్ వాట్ ఈస్ సీన్ ఇన్ 45th page. Growth related to God, growth related to the church, growth related to the society. So these are the three major aspects మనము గమనిస్తున్నాం. సో రిలేటెడ్ టు గాడ్ ఈజ్ ఆల్ డ్యూరింగ్ ది వర్షిప్, ప్రేయర్ అండ్ బైబుల్ నాలెడ్జ్. రిలేటెడ్ టు చర్చ్ ఈజ్ ఫెలోషిప్ అండ్ చర్చ్ డిసిప్లిన్స్. సొసైటీకి వచ్చేటప్పటికే విట్నెసింగ్, చర్చ్ ప్లాంటింగ్ అండ్ సోషల్ concerns. So these are the three major aspects when we are spiritual nurture aspect lo gamanichinatlaite these three play a important role. So planting, 45th page, planting and perfecting should go together. Planting and perfecting. సో ఇప్పుడు దాకా మనం ఒక ఇండివిజువల్ ఒక సోల్ విన్నింగ్ ఆస్పెక్ట్స్లో గమనించినట్లయితే ఇప్పటి నుంచి వీఆర్ లుకింగ్ ఫ్రమ్ ఏ చర్చ్ ఆస్పెక్ట్. చర్చ్ అంటే ఒక సంఘాన్ని స్థాపించడము, దాన్ని పర్ఫెక్ట్ చేసుకోవడం కూడా ఇట్స్ టుగెదర్గా ఆస్పెక్ట్లో చూస్తున్నాం. సో ఇంటర్ప్లే, ఒక బిలీవర్స్ లైఫ్, ఒక చర్చ్ ఆస్పెక్ట్స్లో ఆ ఇంటర్ప్లేని మనము ఈ బుక్లో కంటిన్యూస్గా చూస్తాం. సో మోస్ట్లీ ఈ బుక్ ప్రాక్టికాలిటీని మనకు ఇస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఎవాంజలిజం అండ్ దెన్ consolidation, or first planting and then perfecting of the church is not a valid formula. Ikkada second paragraph of page number 45 lo church planting and church perfecting go together. It is mistake to think it is necessary to stop evangelism in order to concentrate on periods of consolidation. So ఒక సంఘాన్ని స్థాపించేటప్పుడు మనం లాస్ట్ టైం 16 పాయింట్స్ చర్చ్ ప్లాంటింగ్ ఆస్పెక్ట్స్లో మనం గమనించాం. 16 పాయింట్స్లలో ఒకసారి పేజ్ నెంబర్ 19లో చూసినట్లయితే ప్రేయర్, సర్వే, రెస్పాన్సివ్ టు పీపుల్, లివింగ్ అండ్ ఐడెంటిఫైయింగ్ విత్ పీపుల్, కండక్టింగ్ పబ్లిక్ మీటింగ్స్, presenting the gospel in using indigenous methods, identify and pray for people's felt need, తర్వాత స్పిరిచువల్ పవర్ ఎన్కౌంటర్స్,
తర్వాత persuading the people to take decision, baptism, pre-baptism, తర్వాత form the believers into a worship group, giving immediate and effective spiritual nourishment, తర్వాత training, appointing local leaders, తర్వాత helping the new believers to build a prayer shed, తర్వాత లాస్ట్గా 16th లో టీచ్ అండ్ ట్రైన్ బిలీవర్స్ టు రీచ్ దేర్ ఓన్ పీపుల్. సో ఈ 16 ఆస్పెక్ట్స్లో మనము చర్చ్ ప్లాంటింగ్ చూసేటప్పుడు ఇక్కడ గమనించినట్లయితే ఈ ప్లాంటింగ్ అండ్ పర్ఫెక్టింగ్లో, ఈ ప్లాంటింగ్ ఆస్పెక్ట్స్లో ఎవాంజలిజం ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. దాన్ని ఆపి నేను లెట్ మీ కన్సిడర్ బిల్డింగ్ ద చర్చ్, లేకపోతే ఒక షెడ్ వేసుకొని సౌండ్ సిస్టమ్ ఎఫెక్టివ్గా ప్రజెంటేషన్ ఫిజికల్ మోడ్ అనేది అదొక అప్రోచ్ కాదు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ అ వ్యాలిడ్ ఫార్ములా. ఫస్ట్ ప్లాంట్ అండ్ దెన్ పర్ఫెక్ట్ ఆఫ్ ద చర్చ్. బిల్డింగ్ కట్టేసి ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత సంఘాన్ని అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని రెడీ చేసిన తర్వాత దెన్ ఐ విల్ డూ ఎవాంజలిజం, లేకపోతే దెన్ ఐ విల్ ట్రై టు బ్రింగ్ మోర్ పీపుల్ ఇన్ టు ద చర్చ్ అనేది ఆస్పెక్ట్ కానే కాదు. చర్చ్ గ్రోత్ స్కాలర్స్ రికమెండ్ దట్ బోత్ దీస్ యాక్టివిటీస్ గో టుగెదర్. సో ఇవి రెండు సైమల్టేనియస్గా జరిగే విషయాలుగా చూస్తున్నాం. Thus, discipling and perfecting, evangelization and edification, quantitative and qualitative, should be well planned and properly balanced for the growth of the church. ఇక్కడ ఎవాంజలిస్ట్ ప్రకాష్ యేసుదీన్ గారి స్టేట్మెంట్ మనకి ఇక్కడ అతను కోట్ చేసేది ఏంటంటే, ఈవెన్ దో వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ క్వాలిటీ, వీ షుడ్ బి కేర్ఫుల్ నాట్ టు అండర్మైన్ quantitative ministry, but after involving in mass evangelism, we must always look for people with quality who can be trained and become disciples. So qualitative quantitative approaches lo Prakash Yesudin garu matladutu, therefore equal importance should be given to both spiritual and numerical growth and quality and quantitative growth of the church. So Prasad Yesudin was one of the prominent speaker, Indian speaker ga at the time of Prasad Yesudin garu Bhat Singh gari time lo, తర్వాత ఈ రవి జకరియా, తర్వాత బిలీ గ్రామ్ వారి టైంలో హీ ప్లేడ్ ఏ మెయిన్ రోల్. సో ప్రకాష్ యేసుదీన్, సో హీ ఈజ్ నో మోర్, బట్ హీ హ్యాడ్ డన్ ఎ ప్రామినెంట్ రోల్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ చర్చ్ ఆఫ్ ఇండియా. ప్రసాద్ యేసుదీన్. పేజ్ నెంబర్ 46. ది ఎర్లీ చర్చ్ మోడల్, గ్రోత్ ఇన్ నంబర్ అండ్ గ్రోత్ ఇన్ గ్రేస్. గ్రోత్ ఇన్ నంబర్స్ ఒకసారి యాక్ట్స్ చాప్టర్ 2 వర్సెస్ 41 to 47 ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని యాక్ట్స్ చాప్టర్ 2 వర్సెస్ 41 to 47. తెలుగులో చదవాలి. yes అయ్యా. 41 to 47. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమునందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ
వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. సో అక్కడ ఆ లేఖనాలు చదివిన దాంట్లో మనకు కింద పారాగ్రాఫ్స్ లో మనకి ఇంపార్టెంట్ 38th verse లో ప్రీచింగ్ ఆఫ్ ద గాస్పెల్, రిపెంట్ అండ్ బి బ్యాప్టైజ్డ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ 38th verse లో. తర్వాత పర్సువేడింగ్ ద సీకర్ 48th verse లో, విత్ మెనీ అదర్ వర్డ్స్ హీ వార్న్డ్ దెమ్ అండ్ హీ ప్లీడెడ్ విత్ దెమ్. 41st verse లో గివింగ్ బ్యాప్టిజం, దోస్ హూ యాక్సెప్టెడ్ ద మెసేజ్ వేర్ బ్యాప్టైజ్డ్. తర్వాత అలాగనే అదేంటి 3,000 వేర్ యాడెడ్ టు ద నంబర్. తర్వాత ఫార్మింగ్ ది కాంగ్రిగేషన్. సో దీస్ ఆర్ ది గ్రోత్ ఇన్ నంబర్. ఈ మోడల్ ఆఫ్ చర్చ్ ప్లాంటింగ్ మనకు ఎర్లీ చర్చ్ పౌల్ గారు నుంచి మనము అదేంటి దీన్ని గమనిస్తున్నాం. పీటర్, పాల్, లూక్, దీస్ ఆర్ దే ప్లే ఎ ప్రామినెంట్ రోల్ ఇన్ ది ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ ది ఎర్లీ చర్చ్. తర్వాత 42nd verse లో గమనించినట్లయితే దే డివోటెడ్ దెమ్సెల్వ్స్ టు ది అపోజల్స్ టీచింగ్. సో స్పిరిచువల్ నరిష్మెంట్ కి, తర్వాత ఫెలోషిప్ అమాంగ్ చర్చ్ మెంబర్స్, దే డివోటెడ్ టు ది ఫెలోషిప్. మనము రెవల్యూషన్ చాప్టర్ 2, చాప్టర్ 3 లో చదివినప్పుడు మనం ఒక్కొక్క సంఘం 7 సంఘాల గురించి డీటెయిల్ గా ఎందుకు చూసామనంటే దోస్ ఆర్ ది ప్రామినెంట్ చర్చెస్. అదేంటి ఆ కాలంలో ఎలాగున్నాయో ఒక రకంగా చర్చ్ హిస్టరీ సైడ్ నుంచి మాట్లాడుతున్నప్పుడు, తర్వాత ఈ టైంలో సంఘము ఎలా ఉంది అని ఒక అదేంటి ట్రూత్ విచ్ ఈస్ నాట్ ఫర్ ఎ టైం ఫేస్ లో లేదు కాబట్టి ఆ 7 సంఘాల గురించి మనము డీటెయిల్ గా చదివాం. సో ఆ 7 సంఘాల ఆస్పెక్ట్స్ ని ఒకసారి ఆ క్లాసెస్ లో మనం గుర్తు చేసుకున్నట్లయితే, మీ నోట్స్ లో గుర్తు చేసుకున్నట్లయితే, వారి ఆ ప్రజలు ఉన్న కష్టాలు, ఎప్పుడైతే ఎంపరర్ వర్షిప్ వాజ్ ప్రామినెంట్, ఎప్పుడైతే క్రైస్తవుడు అని అదేంటి ఆ వ్యక్తి రోడ్డు మీదన్నా బిజినెస్ లేకుండా లేకపోతే ఎంపరర్ కి ధూపం వేయకుండా ఉన్నప్పుడు వారి పరిస్థితి ఎలా ఉన్నది అని ఒకసారి గమనించినట్లయితే, అదే టైంలో ఈ చర్చ్ గ్రోత్ ఆస్పెక్ట్స్ లో కూడా మనం చూసినట్లయితే ఈ యాక్ట్స్ చాప్టర్ 2, 41, 47 లో వారి స్పిరిచువల్ నరిష్మెంట్, ఒకరికొకరికి చర్చ్ డిసిప్లిన్ గా, బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్, తర్వాత ప్రేయర్ లైఫ్ ని వారు అదేంటి ఆ రిలేషన్షిప్ ని, ఆ డిసైపుల్షిప్ ని వారు ఇంటాక్ట్ కాపాడుకున్నారు. కాబట్టి ఈ దినమున మనకు ఈ బైబిల్ అన్నా లేకపోతే మన సంఘాలన్నా దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్ బికాస్ ఆఫ్ దిస్ సాక్రిఫైసెస్. లేకపోతే ఏవైతే వారు అపోస్తుల బోధయందు వారు నిలబడి ఉన్నారో, ఈ దినము కూడా ఈవెన్ ఇన్ దిస్ 21st century it is the duty of the church to remain based upon the apostles teaching. So there is no newness, అనేది కూడా మనము గమనించాలి. 47th page లో 43rd verse లో డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ది స్పిరిచువల్ పవర్. ఎవ్రీవన్ వాస్ ఫిల్డ్ విత్ awe and many wonders and miracle signs were done by the apostles. అలాగనే 44 లో యూనిటీ ఆఫ్ ద బిలీవర్స్. ఆల్ ద బిలీవర్స్ were together and everything in common. All the believers were united and everything in common. 45th verse lo, involved in social concerns, selling their possessions and goods they gave to anyone as he had needed. So 45th verse lo, let the lekanalu which form the principles
Joy of Christian living, 46th verse. They broke bread in their homes and ate together with glad and sincere heart. 47. Multiplication of believers, and the Lord added to their number daily those who were being saved. So these are the aspects. ఒకసారి రెవల్యూషన్ చాప్టర్ 2-3 ఈ ఎఫెసన్స్ నుంచి లౌడిసియా సంఘం దాకా మనం చూసినట్లయితే వారి స్థితిగతుల్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. వారి స్థితిగతుల్ని గుర్తు చేసుకున్నట్లయితే మన స్థితిగతులు ఈ దినమున ఒక బిలీవర్స్ లైఫ్ ఎలా ఉంది, ఈ దినము మన సంఘాలు ఎలా ఉన్నాయి అని ఆ సంఘానికి మన సంఘానికి అదేంటి ఆ వ్యత్యాసాన్ని చూసినట్లయితే పెద్దగా డిఫరెన్స్ లేదు. వాళ్ళు ఉన్న పర్సిక్యూషన్ మరి ఇంకా ఘోరంగా ఉండొచ్చు. మనకు చాలా ఫ్రీడమ్ ఉంది. వాళ్ళకి ఇలాగ బైబిల్ పట్టుకొని చదివిన ఫ్రీడమ్ లేదండి. కానీ వారు సినగాగ్స్ కి వచ్చినప్పుడు అదేంటి అపోస్తలు వారికి బోధించినప్పుడు అదేంటి ఆ బోధన మీద వారు కట్టుబడి ఉన్నారు. కానీ మనకు చేతుల్లో పట్టుకొని మనం లేఖనాల్ని చదువుకొని వారికి లేని జ్ఞానాన్ని మనకు ఇబడి ఉంది. సో మనము ఎంత స్పిరిచువాలిటీని లేకపోతే ఎంత ఫెయిత్ ని మనము అదేంటి ఎక్స్ప్రెస్ చేయాలో నెక్స్ట్ జనరేషన్ కి 2000 years బ్యాక్ ఎలాగుండే చర్చ్, ఇప్పుడు సంఘము ఎలా ఉందో, దిస్ ఇస్ వాట్ వీఆర్ సీయింగ్. సో holistic approach to church growth, holistic approach, page number 47. సో ఈ ఎమర్జింగ్ చర్చ్ లో ఈ అపోస్తల బోధ యందు అదేంటి ఉన్నప్పుడు మీకు ఈ స్లైడ్ ప్రెజెంట్ చేయాలనేసి ఉంది. కంప్యూటర్ స్టక్ అయింది, 1 second. రైట్. డేంజర్స్ ఆఫ్ ఎమర్జింగ్ చర్చ్ మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. డేంజర్స్ ఆఫ్ ఎమర్జింగ్ చర్చ్. మనం ఎమర్జింగ్ చర్చ్ గురించి చదువుతున్నప్పుడు స్పిరిచువల్ నరిష్మెంట్ ఫార్ అన్ ఎమర్జింగ్ చర్చ్ అనే సబ్జెక్ట్లో మనం ఉన్నప్పుడు దీన్ని ఏ విధంగా అదేంటి సంఘము తీసుకొని వెళ్ళిందో మనం గమనించినట్లయితే జెనసిస్ చాప్టర్ 3:5లో your eyes shall be opened and you shall be as gods. సో అవ్వని టాక్ట్ఫుల్గా అదేంటి మోసగించి కుట్రతో అవ్వని దేవునిలాగా నువ్వు నీ కళ్ళు ఓపెన్ అవుతాయి, నీ జ్ఞాన పెరుగుతుంది అన్న ఆస్పెక్ట్స్లో గమనించినట్లయితే పోస్ట్ మోడర్నిజం 19th century, 20th century, 21st century వీరిని చాలాసార్లు 1985 తర్వాత పుట్టిన వారిని మిలీనియల్స్ అని పిలుస్తారు. ఈ మిలీనియల్స్ అనేవారు వారి ఫెయిత్ అంతా చూసి వింటారు, చూసి వినడము, చూసి నమ్ముతారు, లేకపోతే చూసి వినడము అని అంటే సపోజ్ ఒక మెసేజ్ని చెప్పినప్పుడు నాకు అది ప్రూవ్ చేయి. అపోలజిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ప్రూవ్ కాదు కదా, నేను ఎలా నమ్మాలి అనే దృక్పథంలో ఉంటారన్నమాట. వీరికి ఏదన్నా ఈ 1985 నుంచి ఉన్నవారు వారి జ్ఞానము ఎలా ఉంటుందంటే నేను చూస్తేనే దాన్ని యాక్సెప్ట్ చేస్తాను, అదేంటి చెప్తే
వారు అంతగా గ్రహించారనమాట. సో ఏదన్నా రియలిస్టిక్గా, ప్రాక్టికల్గా, సైంటిఫిక్ మోడల్లో, తర్వాత దాన్ని థియరటికల్ మోడల్లో గమనించినట్లయితే వారు ఎక్కువగా సైన్స్ని, లేకపోతే ఈ స్కూల్ సిస్టము అలాగా తయారు చేసింది వారిని. అయితే ఈ పోస్ట్ మోడర్న్లో గమనించినట్లయితే కంటెంప్లేటివ్ స్పిరిచువాలిటీ అనేది ఇంట్రడ్యూస్ చేయబడ్డది. కంటెంప్లేటివ్ స్పిరిచువాలిటీ, ఈ సబ్జెక్ట్ని నేను మీకు సిస్టమాటిక్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇప్పటిదాకా ఇట్ ఈస్ టైము 6:53, 7 o'clock దాకా మనం వస్తున్నాం. ఆల్మోస్ట్ 50 minutes దాకా మనం టైం స్పెండ్ చేసాం. 50 minutesలో ఆల్మోస్ట్ 30 minutes 20 minutes అదేంటి డిసైపుల్షిప్లోనే మనం గమనించాము. తర్వాత ఒక 10 minutes ఈ గ్రోత్ ఆస్పెక్ట్లో, స్పిరిచువల్ నర్చరింగ్ ఆస్పెక్ట్లో గమనించిన తర్వాత మిగతా డిస్కషన్ అంతా చర్చ్ గ్రోత్లో ఆస్పెక్ట్స్లో, తర్వాత ఈ ఎర్లీ చర్చ్ ఎలాగా అపోస్తుల బోధయందు డెవలప్ అయినప్పుడు ఈ ఎమర్జింగ్ చర్చ్ కాన్సెప్ట్ విషము లోకంలో ఎలాగా దీన్ని అదేంటి హైలైట్ చేశారో నేను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. సో ఈ కంటెంప్లేటివ్ మెడిటేటివ్ స్పిరిచువాలిటీ అనే టాపిక్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. బిలీఫ్ సిస్టమ్ దట్ యూజెస్ ఏన్షియంట్ మిస్టికల్ ప్రాక్టీసెస్ టు ఇండ్యూస్ ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, ద సైలెన్స్, and is rooted by mysticism and the occult, but often wrapped in Christian terminology. Right. So, దీన్ని గమనించినట్లయితే 1989లో ఈ టర్మినాలజీ సంఘంలో ఇంట్రడ్యూస్ చేయబడ్డది. 1989 నుంచి 2010 దాకా ఎమర్జింగ్ చర్చ్ మూవ్మెంట్ అనే మూవ్మెంట్, అదేంటి దీన్ని బ్రయన్ మెక్లారెన్ అనే వ్యక్తి దీన్ని ఒక మూవ్మెంట్గా తీసుకొని వచ్చినప్పుడు అతను మిస్టికల్ ప్రాక్టీసెస్ లేతే కాన్షియస్నెస్, ద సైలెన్స్, ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ and is rooted in mysticism and occult, but often wrapped in Christian terminology. A new kind of Christianity అని ఈ బ్రెయిన్ డి మెక్లారెన్ అదేంటి తీసుకురావడం చేశారు. సార్ ఇది ఎమర్జింగ్, అంటే ఎమర్జింగ్ లో అంటే ఇది డినామినేషన్స్ గా కూడా తీసుకోవచ్చు సార్. ఓకే మేడం, ఎమర్జింగ్ చర్చెస్ 2 aspects గా గమనించాలి. ఒకటేమో ఎమర్జింగ్ చర్చ్ వచ్చి తల్లి సంఘం నుంచి చిన్న సంఘము ఎస్టాబ్లిష్ అవుతుంది బేస్డ్ అపాన్ ద స్క్రిప్చర్స్. ఈ పర్టికులర్ టాపిక్ ఏదైతే నేను మాట్లాడుతున్నానో డినామినేషన్ ఆస్పెక్ట్స్లో ఎక్కువగా క్యాథలిక్, సెవెంత్ డే, మెథడిస్ట్ డినామినేషన్ ఆస్పెక్ట్స్లో ఇవి ఇండ్యూస్ చేయబడ్డాయి సంఘంలోనికి. సో అదేంటి స్పిరిచువలైజేషన్ ఉంటుంది, వాక్యానుసారంగా ఉంటుంది, కానీ కొత్త ధనాన్ని తీసుకొని వచ్చి మనుషుల్ని కన్ఫ్యూజ్ చేసి సాతానుకి వారు అప్పచెప్పుకున్నట్టు కూడా మనము గమనిస్తాం. సో ఈ కంటెంప్లేటివ్ అనగా మెడిటేటివ్ స్పిరిచువాలిటీ, మీరు క్యాథలిక్ చర్చెస్లోకి లేకపోతే క్యాథలిక్ డార్మిటరీస్కి మీరు వెళ్ళినట్లయితే ఒక రూమ్ స్పెషల్గా అలొకేట్ చేయబడి ఉంటుంది, లైట్ ఉంటుంది, తర్వాత వెలుజిల్తున్నట్టు ఒక ఇమేజ్, దాని మీద కూర్చొని వారు గంటల కొద్దీ టైం స్పెండ్ చేస్తారు దాన్ని చూస్తూనే. సో అది కాన్షియస్, ద సైలెన్స్, అది చూసేటప్పుడు వారి మైండ్ అంటే
మళ్ళా యోగా ఆస్పెక్ట్స్ లో కూడా వారు దాన్ని చూస్తారనమాట. చూసినప్పుడు యెహోవా వారితో మాట్లాడడము, లేకపోతే వారికి ఎలిమినేషన్ వస్తున్నట్టు, వారికి జ్ఞానాన్ని ఏంటి విజన్స్ వస్తున్నట్టు కూడా వారు ఆ ఫార్ములా అంటే భ్రమలోకి వెళ్ళిపోతారు అంతే కదా సార్, ఇల్యూషన్ లోకి. రాంగ్ మెథడ్. So common terms used for this movement are spiritual formation, the silence, the stillness, ancient wisdom, spiritual discipline and many others. So ఇవి కొన్ని, అంటే నేను పాజిటివ్ యాంగిల్లో మాట్లాడేటప్పుడు ఐ హ్యావ్ టు ప్రెజెంట్ ది నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఆల్సో. అందుకని ఈ స్లైడ్స్ మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. ఇది జరిగింది ఇది అదేంటి 1989 నుంచి 2010 దాకా ఎక్కువగా వెస్టర్న్ చర్చెస్లలో ఇప్పుడు కూడా రిక్ వారెన్ అనే వారు దీన్ని ఇంకా అదేంటి కంటిన్యూ చేస్తున్నారు. సో ఇవి కొన్ని సంఘాల్లో మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం. సో దీని ఆస్పెక్ట్స్ ఈ క్లాస్కి షేర్ చేసినట్లయితే ఇట్ వుడ్ బి మోర్ హెల్ప్ఫుల్ వెన్ వీఆర్ జడ్జింగ్ అనేది, జడ్జింగ్ ఆస్పెక్ట్స్లో మనం చూస్తున్నాం అన్నమాట. సో ఈ కంటెంప్లేటివ్ స్పిరిచువాలిటీ తర్వాత స్పిరిచువల్ ఫార్మేషన్ అనే 2 టర్మ్స్ని వారు ఎంఫోర్స్ చేసినప్పుడు, a movement that has provided a platform and a channel through which contemplative prayer is entering the church. Find spiritual formation being used, and is nearly every case you will find contemplative spirituality. In fact, contemplative spirituality is the heartbeat of spiritual formation movement. So these are interplayed అన్నమాట వర్డ్స్. స్పిరిచువల్ ఫార్మేషన్ గా తయారవ్వాలి మనము, సంఘము స్పిరిచువల్ ఫార్మేషన్ లో తయారవ్వాలి, లేకపోతే కంటెంప్లేటివ్ స్పిరిచువాలిటీ ఒక వ్యక్తికి కావాలి లేదా సంఘానికి కావాలి అన్నప్పుడు ఈ మెథడ్స్ ని వారు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఒక రకంగా సైలెన్స్, లేకపోతే స్టిల్నెస్, ఏన్షియంట్ విజ్డమ్, లేకపోతే స్పిరిచువల్ డిసిప్లిన్ అనే, దీస్ ఆర్ ఆల్ బిబ్లికల్ టర్మ్స్, వాక్యంలోనే ఉన్నాయి. కానీ వాక్యాన్ని నుంచి తీసుకొని డీవియేషన్, రాంగ్ డాక్ట్రిన్ కి వారు తీసుకొని రావడం జరిగింది. సో మాథ్యూ 2 తిమోతి 3rd chapter 1 verse ఒకసారి చదివినట్లయితే, 2 తిమోతి 3rd chapter 1st verse. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేష్యులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించుని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. అలాగనే 2 తిమోతి 3:7. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకునుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరిన వారు. అలాగనే 4th chapter 3rd verse. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. 4th verse కూడా చదివారు. 4th చదివాను సార్. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. సో చర్చ్ ప్లాంటింగ్ కి వచ్చే లోపలికే దీస్ ఆర్ ది అపోస్తల్ యందు, బోధన యందు, దిస్ ఇస్ వాట్ ది ప్రిన్సిపల్స్ ఆర్.
యాక్ట్స్ చాప్టర్ 2:41-47 ఒక ఎత్తు అయితే, ఇవి చర్చ్ ప్లాంటింగ్కి వచ్చే లోపలికే, ప్రాక్టికాలిటీకి వచ్చే లోపలికే ఇవన్నీ ఛాలెంజ్గా తయారవుతాయి. అంటే చర్చ్ నంబర్స్ కానీ, అంటే సంఘస్థులు లేరే, లేకపోతే మంచి మ్యూజిక్ ఉంటే బాగుంటుంది, లేకపోతే సంఘం అయిపోయిన తర్వాత భోజనాలు ఉంటే బాగుంటుంది, లేకపోతే అదేంటి కొత్త కొత్త స్పీకర్స్ని, లేకపోతే ఈ కొత్త కొత్త మెథడ్స్ని అదేంటి తీసుకొని వస్తారు కదా ఎంటర్టైన్ చేయడానికి. చర్చెస్గా అవుతుంటాయి. సో అవి ఛాలెంజ్గా ఉంటాయి అన్నమాట. అలా చేయలేకపోతే బహుశా చర్చ్ నంబరింగ్ తక్కువ అవుతుంది. ఇలాగ చేస్తే ఫెలోషిప్ ఇంక్రీజ్ అవుతుంది. సో దే ఫీల్ లైక్ హోమ్. లేకపోతే మెసేజ్ని కొంచెం సాఫ్ట్ అని చేస్తే వీరు నొప్పించబడరు, సో కంటిన్యూ వస్తారు. లేకపోతే టైత్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్లయితే అదేంటి వాళ్ళ టైత్ కంపల్సరీ కావాలి. సో నెల అయ్యే లోపలికి పాస్టర్కి లేకపోతే ఇవి కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ ప్రెషర్స్, అవుట్ సైడ్ ప్రెషర్ వచ్చినప్పుడు వాక్యాన్ని సైడ్ చూడకుండా మళ్ళా బయటకే, అంటే బయట జ్ఞానానికే వారు చూసేటప్పుడు ఈ ఎమర్జింగ్ చర్చ్ ఒకటి 1989 నుంచి స్టార్ట్ అయిందనమాట. సో లాస్ట్గా 1 తిమోతి 4th chapter 1 verse. 1 Timothy 4th chapter. First Timothy 4th chapter 1st verse. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధనయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఈ ఆస్పెక్ట్స్ లో మనం గమనించినట్లయితే జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ మీ ముందు తీసుకొని వస్తున్నాను. డాక్టర్ జాన్ డైబెల్ అనే వ్యక్తి, contemplative spirituality is strongly presented in his 2008 book, Hunger, Satisfying the Longing of Your Soul by Dibble, favorably structures on contemplative practices such as Letico Divina, a Latin word, divine reading, visualization, the Jesus prayer and breath prayer అనే టర్మినాలజీస్ అతను పేజ్ నెంబర్ 64, పేజ్ నెంబర్ 54లో అతను షేర్ చేశాడు. హంగర్ ఈజ్ బ్రిమింగ్ విత్ రెఫరెన్సెస్ టు కంటెంప్లేటివ్ మిస్టిక్స్. తర్వాత డేవిడ్ బర్నర్, మార్టన్ కెల్స్లీ అనే వ్యక్తులు అతన్ని అదేంటి కాంట్రడిక్ట్ చేసినా కానీ హీ వాస్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ హిస్ కంటెంప్లేటివ్ స్పిరిచువాలిటీ అనేది గమనిస్తాం. తర్వాత ఇంకొక అతను పీటర్ సాజరో, ఎమోషనల్లీ హెల్తీ స్పిరిచువలీ అదేంటి ఈజ్ హూస్ ఆఫ్ కంటెంప్లేటివ్ మిస్టిక్స్ అండ్ పెంథియిస్ట్. సమ్ ఆఫ్ దోస్ హీ పాయింట్స్ రీడర్స్ టు బెజిల్ పెనింగ్టన్. సో ఒకరు అదేంటి ఈ కంటెంప్లేటివ్ స్పిరిచువలిజంలో వారు బుక్స్ని రాస్తూ వారి సంఘాలని ఆ మోడ్లోకి తీసుకొని వచ్చారనమాట. ఎమోషనలీ హెల్తీ స్పిరిచువలీ అనే ఆస్పెక్ట్స్లో తీసుకొని వచ్చారు. తర్వాత జేపీ మోర్లాండ్ ఇతను బయోలా యూనివర్సిటీ ప్రొఫెసర్. ఇతను రాసిన స్టేట్మెంటు, జేపీ మోర్లాండ్ కింగ్డమ్ ట్రయాంగిల్ ఎక్స్ప్లెయిన్స్ మెచ్యూరిటీ త్రూ స్పిరిచువల్ ఫార్మేషన్. మెచ్యూరిటీ త్రూ స్పిరిచువల్ ఫార్మేషన్. ముందు వర్సేమో మనము కంటెంప్లేషన్ అనే వర్డ్ని అదేంటి మీరు గమనించినట్లయితే కంటెంప్లేటివ్ స్పిరిచువాలిటీ, తర్వాత స్పిరిచువల్ ఫార్మేషన్ అనే 2 wordsని మనము చదివాము. సో ఫస్ట్ 2 వారు కంటెంప్లేటివ్ మీద మాట్లాడినప్పుడు ఈ జేపీ మోర్లాండ్ స్పిరిచువల్ ఫార్మేషన్ మీద అతను ఎంఫసైజ్ తీసుకొని వచ్చాడు. మోర్లాండ్ టెల్స్ రీడర్స్ దట్ ఎ ట్రెజర్ ఆఫ్ డీప్
rich knowledge of the soul is in the writings of desert fathers. ఇతను ఎక్కువగా యోగా ఆస్పెక్ట్స్ లో ఈ బుక్ ని రాసినట్టు మనం గమనిస్తాం. అతను పేజ్ నెంబర్ 153లో హెన్రీ నోవెన్ అండ్ రిచర్డ్ ఫాస్టర్, ఈచ్ ఆఫ్ హూమ్ పాయింట్స్ ఫాలోవర్స్ టు ఈస్టర్న్ స్టైల్ మెడిటేషన్, mantra style. During a series, Moreland did for focus on the family. Moreland says that Catholic retreat centers are usually ideal and solitude retreats. So ఇతని ఎంఫసిస్ అంతా మైండ్ని మనము కంట్రోల్లో తీసుకొని రాగలిగినట్లయితే మన స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ గ్రోత్ ఎంఫసైజ్ ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఈ 21st సెంచరీలో బైబిల్ కాలేజెస్, చాలా బైబిల్ కాలేజెస్ మూత పడుతున్నప్పుడు ఈ టర్మినాలజీతో స్టూడెంట్స్ని యూనివర్సిటీస్ ఎంకరేజ్ చేస్తున్నాయి. నేను మళ్ళా చెప్తాను, బైబిల్ కాలేజెస్, యూనివర్సిటీస్ వెస్టర్న్ కల్చర్లో పెద్ద పెద్ద బైబిల్ కాలేజెస్ వారి ఫైనాన్షియల్ స్టాండింగ్ కోసమన్నా లేకపోతే వారి సోషల్ స్టాండింగ్ కోసమన్నా వారు మార్కెటింగ్ ఆస్పెక్ట్స్ అంతా ఈ ఫార్మాట్లో చేస్తున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తిని వాక్యము చదవడానికి క్లాస్లో కూర్చోపెట్టడానికి అతని ఫీ పేమెంట్ కోసము అతన్ని ఎంకరేజ్ చేయాలి అని అంటే ఈ సైకలాజికల్ టర్మ్స్ని వారు ఉపయోగించుకొని బైబిల్ కాలేజెస్ ఇప్పుడు అంటే పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఈ టర్మినాలజీ వాడుతున్నారు. తర్వాత రిచర్డ్ ఫాస్టర్ అనే అతని బుక్లో స్ట్రీమ్స్ ఆఫ్ లివింగ్ వాటర్, డీప్ within us there is an amazing inner sanctuary of the soul, a holy place, a divine center అని అతను ఎంఫసైజ్ చేస్తున్నారు. సో మనలో అదేంటి మన ఇన్నర్ బీయింగ్, ఇన్నర్ సోల్లో దెర్ ఇస్ ఎ హోలీ ప్లేస్, దెర్ ఇస్ ఎ డివైన్ సెంటర్. సో నిన్ను నువ్వు తెలుసుకో, నీ ఆత్మని నీ గురించి తెలుసుకో అని వారు చెప్పడం జరుగుతుంది. అయితే బిబ్లికల్గా ఈ పెద్ద వ్యక్తులు, వీరు చిన్న వ్యక్తులు కాదండి, దే ఆర్ వెరీ ప్రామినెంట్. అదేంటి వారి మాటలు దే ఆర్ యాక్సెప్టెడ్ బై వేరియస్ పీపుల్. దే ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆఫ్ ద సొసైటీ. ఇలాంటి వ్యక్తులు మాట్లాడేటప్పుడు సంఘస్థులు లేకపోతే అదేంటి వినేవారి థింకింగ్ బిబ్లికల్ ఆస్పెక్ట్స్ నుంచి సైకలాజికల్ ఆస్పెక్ట్స్, నియాలజీకి వారు మూవ్ అయినట్టు మనం గమనిస్తాం. ఇతను బ్రెయిన్ మెక్లారెన్ అనే వ్యక్తి అతని బుక్లో ఏం రాస్తాడంటే, వై ఐ యామ్ అ మిషనల్, ఎవాంజలికల్, పోస్ట్ ప్రొటెస్టెంట్, లిబరల్, కన్జర్వేటివ్, మిస్టికల్, పోయటిక్, బిబ్లికల్, కరిస్మాటిక్, కంటెంప్లేటివ్, ఫండమెంటలిస్ట్, క్యాల్వినిస్ట్, అన్నాబాప్టిస్ట్, Anglican, Methodist, Catholic, green, incarnational, depressed, yet hopeful, emergent, unfinished Christian. A confession and manifesto from a senior leader in the emerging church movement. So, page number 62 I discover other Roman Catholic writers, 20th century writers such as Fanel O'Connor అనే వ్యక్తులు దీన్ని మిడీవల్ మిస్టిక్స్ అని వారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మనం గమనిస్తున్నాం. సో ఎందుకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను అనంటే, చర్చ్ ప్లాంటింగ్ ఆస్పెక్ట్స్లో ఇవన్నీ ఛాలెంజింగ్గా ఉంటాయి. ఇందాక సిస్టర్ అడిగినట్టు ఎమర్జింగ్ చర్చ్ ఆస్పెక్ట్స్ రెండు విధాలుగా ఉన్నాయని చెప్పాను కదా. ఒకటేమో బిబ్లికల్ ఆస్పెక్ట్, ఇంకొకటేమో సైకలాజికల్గా లేకపోతే మానవుని స్వభావముతో, మానవుని తలంపులతో చూసేటప్పుడు ఇక్కడ
డెఫినిషన్ ఎమర్జింగ్ చర్చ్ వారి ఇచ్చిన డెఫినిషన్ ఏంటి అని అంటే, ఎమర్జింగ్ చర్చ్ ఆర్ నాట్ యంగ్ అడల్ట్ సర్వీసెస్, Generation X churches, churches within a church, seeking churches, propose driven, a new paradigm churches, fundamentalist churches, or even evangelical churches. So, ఈ సంఘాలు యంగ్ జనరేషన్ని ఎలాగా అట్రాక్ట్ చేయాలి, సువార్తని ఎలాగ కొత్తగా చెప్పినట్లయితే ఒక వ్యక్తి అర్థం చేసుకొని సంఘంలో ఒక 2-3 ఏళ్ళన్న సంఘంలో పార్టిసిపేట్ అవుతాడు అని మానవుని యొక్క సొంత జ్ఞానంతో ఫార్ములేషన్ చేయబడిన అదనమాట. దేర్ ఆర్ అ న్యూ ఎక్స్ప్రెషన్ ఆఫ్ చర్చ్. The 3 core practices are identifying with the life of Jesus, transforming secular space, and commitment to community as a way of life. కేర్ఫుల్ గా గమనించండి. మన టెక్స్ట్ బుక్ ప్రైజ్ గాడ్ స్క్రిప్చరల్ గా ప్రాక్టికల్ గా స్క్రిప్చరల్ బేస్ తీసుకుంటూ ప్రాక్టికాలిటీని మాట్లాడుతుంది. కానీ ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఎమర్జింగ్ చర్చ్ మూమెంట్ నేను ప్రజెంట్ చేస్తున్నాను. సో ఈ మూమెంట్లో లేఖనాల సారంగానే తీసుకొని ఎలాగా మంచి బిలీవర్స్, స్ట్రాంగ్ థియాలజియన్స్ ఎలాగా డైవర్ట్ అయ్యారో మనము ఇక్కడ చూస్తున్నాం. సో వారు ఏమంటారంటే, ఐడెంటిఫైయింగ్ విత్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్, transforming secular space, and commitment to community as a way of life. So these practices are expressed in or laid to other 6: welcoming the stranger, serving with generosity, participating as producers, creating as created beings, leading as a body, and taking part in spiritual activities. So emerging church, creating Christian communities in post-modern culture by Eddie Gibbs and Ryan Blogger. సో బేసికల్గా ఏం చేశారంటే, 21st సెంచరీలో సువార్త ఎలాగా ప్రకటించాలి, సువార్తని అపోస్తుల బోధ లాగానే ప్రకటించినట్లయితే మన సంఘాలు ఏమవుతాయి అనే దృక్పథంతో వీరు కొత్త ధనాన్ని ఎలాగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, లేఖనాల సారంగా కాకుండా సైకలాజికల్గా ఎలాగా ఒక వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనే దృక్పథంతో వీరు చేసిన పన్నాంగము లేకపోతే వీరు చేసిన ప్లాన్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. సో వాట్ ఈస్ సో రాంగ్ అబౌట్ ఎమర్జింగ్ చర్చ్ అనేది గమనించినట్లయితే, ఎమర్జింగ్ చర్చ్ ఆర్ ది ఎమర్జెంట్ చర్చ్ ఈజ్ ఎ మూమెంట్ inside and outside the boundaries of the Protestant Christian that has been deeply impacted by the world view of postmodernism, and in particular the postmodern hermeneutic of deconstructionism, although it varies significantly from one group to the next. సో ఈ ఎమర్జింగ్ అన్న, ఎమర్జెన్సీ అన్న, ఎమర్జెంట్ చర్చ్ అన్న ఈ పదాలు అదేంటి 20th సెంచరీ, 21st సెంచరీ, 19th సెంచరీలో ఈ పదాలు మనం ఎందుకు చూస్తున్నామనంటే, ఈ 21st సెంచరీలో చర్చ్ ప్లాంటర్స్గా, చర్చ్ గ్రోవర్స్గా మనం చదువుకునేటప్పుడు ఈ సబ్జెక్ట్లో దీస్ ఆర్ ది ఫాల్ బ్యాక్స్, అంటే నెగిటివ్ ఆస్పెక్ట్స్ని మనము చూస్తూ మనము అట్లాంటి తప్పిదాల్లో మనము వెళ్ళకుండా మనల్ని కాపాడుకోవాలి అన్నట్టు నేను ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో పోస్ట్ మోడర్నిజంలో వచ్చే లోపలికే, పోస్ట్ మోడర్నిజం దాని గురించి మనము ఇంకొంచెం చదివినట్లయితే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఆల్దో ఇట్ వేరీస్ సిగ్నిఫికెంట్లీ ఫ్రమ్ వన్ గ్రూప్ టు ది నెక్స్ట్. వన్ గ్రూప్ టు ది నెక్స్ట్ అంటే వన్ డినామినేషన్ టు నదర్ డినామినేషన్. ఒక ఏరియాకి ఇంకొక ఏరియాకి ఆ డిఫరెన్సెస్ అంటే వారి ద మెథడ్స్ ఆఫ్ లివింగ్ అన్నా,
వారి కల్చరల్ ఆస్పెక్ట్స్ లో కూడా మనము వారు చూస్తారనమాట. చర్చ్ హ్యాస్ హిస్టారికలీ యూజ్డ్ ఇన్ దేర్ ఒపీనియన్ టు వెయిల్డ్ అథారిటీ అండ్ అప్రెస్ ద వీక్. Church has historically used in their opinion to wield authority and oppress the weak. So యాక్ట్స్ లో సంఘము ఫార్ములేషన్ అయిన తర్వాత, రెవల్యూషన్ లో ఈ 7 సంఘాలని మనం చదివిన తర్వాత, ఈ అపోస్తల టైం ఫ్రేమ్ అయిపోయిన తర్వాత, ఎప్పుడైతే చర్చ్ ఫాదర్స్ వచ్చారో, ఎప్పుడైతే రోమన్ క్యాథలిక్ చర్చ్ హిస్టరీ తీసుకున్నట్లయితే ఎలాగా గవర్నమెంటు చర్చ్ ఏకీభవించినప్పుడు, ఎలాగైతే ఈ నీషియన్ క్రీడ్ ఫార్ములేట్ అయిన తర్వాత ఎలాగా రోమన్ క్యాథలిక్ చర్చ్ కంట్రోల్ తీసుకునేటప్పుడు వారి ఫార్ములేషన్, వారి మెథడాలజీస్, వారి ప్రిన్సిపల్స్ని తీసుకొని వచ్చేటప్పుడు, మార్టిన్ లూథర్ ఎప్పుడైతే అతని థీసిస్ని అదేంటి సంఘ చర్చ్ డోర్కి నెయిల్ డౌన్ చేసిన తర్వాత, రిఫర్మేషన్ పీరియడ్లో ఈ ప్రొటెస్టెంట్ మూవ్మెంట్ వచ్చినప్పుడు, ఈ ప్రొటెస్టెంట్ మూవ్మెంట్ నుంచి ఎలాగైతే ఈ డినామినేషన్ ఆస్పెక్ట్స్లో ఇంకా గ్రోత్ అయినప్పుడు, ఇవన్నీ గమనించినట్లయితే ఒక రకంగా సంఘము వాస్ ట్రైంగ్ టు టేక్ అథారిటీ ఆఫ్ ది సొసైటీ అండ్ అప్రెస్ ది వీక్. All theological convictions and point of doctrine should be yielded with humility and open to ongoing dialogue, in which all options and perspectives should be embraced and affirmed. Real Christianity, they claim, is not about believing anything in particular, but rather about doing what Jesus did, eating with and loving sinners and the weak and despaired. So యేసుక్రీస్తుని అతని సువార్తని మనం గమనించినట్లయితే, అతనికి ఇవ్వబడిన పని ఏంటి అంటే అతన్ను రాజుగా ఇజ్రాయలైట్స్కి కనుపరుచుకోవడం. ఎప్పుడైతే ఆ స్త్రీ వచ్చి, అయ్యా నా కుమార్తె బాగలేదు, అదేంటి ఆమెని స్వస్థపరచండి అన్నప్పుడు యేసుక్రీస్తు వారి చెప్పిన స్టేట్మెంట్, ఇట్ ఈస్ నాట్ రైట్ ఫర్ ద అదేంటి బల్ల నుంచి బ్రెడ్ ముక్క పడినా చాలు అనే స్క్రిప్చర్ రెఫరెన్స్ తీయగలుగుతారని ఒకసారి అది చదువుదాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 21వ వచనం. yes brother. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గొరెను, అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులను నాకెను. లేదు మాథ్యూ చాప్టర్ 15:26 to 27 ఒకసారి చూద్దాం. మాథ్యూ చాప్టర్ 15:26 to 27. 15:26 to 27. Yeah. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అలాగనే ఇమీడియట్ గా 28th verse లో యేసుక్రీస్తు ఏం ఆన్సర్ ఇస్తాడు? అందుకు యేసు, అమ్మ, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. సో కేర్ఫుల్ గా గమనించండి, జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ అతను ఎప్పుడైతే స్వస్థతను చేయడం స్టార్ట్ అయిందో, హీ బికేమ్ వెల్ నోన్. అతని శిష్యులతో ఒక క్వైట్ టైం,
కలిసి మాట్లాడడానికి అతనికి టైం దొరికేది కాదు. అతను ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా కానీ గుంపులుగా ప్రజలు వచ్చేవారు. ఎందుకంటే హీలింగ్ పొందడానికి, లేకపోతే అతని మాటలు వినడానికి. కానీ యేసుక్రీస్తు అదేంటి లేఖనాల సారంగా యాజ్ ఎ కింగ్ ఇజ్రాయెలైట్స్ ఇదేంటి యేసుక్రీస్తుని రాజుగా గ్రహించాలి అని వచ్చినప్పుడు అతని శిష్యులను అతని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటునేటప్పుడు అతను వేరే సైడ్ డీవియేట్ కాకుండా, అంటే అతని పనిని ఫస్ట్ ఫుల్ఫిల్ చేయాలి. అతను రాజు, అదేంటి హీఈస్ ది సన్ ఆఫ్ గాడ్, హీఈస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ ఫర్ ది ఇజ్రాయెలైట్స్ అని అతని లేఖనాల సారంగా ప్రూవ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైతే అతను గ్రహించాడో ఈ ఇజ్రాయెలైట్స్ దే హ్యావ్ రిజెక్టెడ్ హిమ్, లేకపోతే వారు ఇంకా నమ్మలేదు యేసుక్రీస్తుని అన్నప్పుడు యేసుక్రీస్తు సిస్టమాటిక్ గా స్ట్రాటజికల్ గా ఈ శిష్యుల మీద కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు అతను ప్రతిసారి అదేంటి జెంటైల్ ఏరియాస్ లోకి వెళ్ళి వారితో మాట్లాడేవారు. సో ఆ టైంలో ఎప్పుడైతే ఈ స్త్రీ వచ్చి అదేంటి వారి కుమార్తెని జెంటైల్ స్త్రీ వచ్చి అడిగినప్పుడు ఇక్కడ చెప్పే అర్థం ఏంటి అని అంటే, వారి పిల్లలకి అంటే ఇజ్రాయెలైట్స్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ కి ఇచ్చే సువార్తని ఆమె నమ్మకం ద్వారా అదేంటి షీ కుడ్ గెయిన్ దట్ బ్లెస్సింగ్. సో ఇమీడియట్లీ అంటే అతను మైండ్ డైవర్ట్ కాకుండా he was trying to concentrate on his mission, but at the same time because of her faith అదేంటి 28th verse లో చదివిన లేఖనాల సారంగా because of her faith her daughter was అదేంటి healed. సో అలాగనే జెంటైల్స్ కి కూడా అదేంటి సువార్తని ప్రకటింపబడ్డది. సో దిస్ ఇస్ వాట్ రియల్ Christianity they claim is not about believing anything in particular, but rather about doing what Jesus did, eating with and loving sinners and the weak and despair. So this is Yesu Kristu atani suvarta atani పరిచర్య అంతా అదేంటి ఒక సైడ్ నుంచి అతను తండ్రి యొక్క కుమారుడిగా ఎస్టాబ్లిష్ చేసుకోవడము, రాజుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడము, యెహోవా ప్రేమని అతను కనపరుస్తున్నప్పుడు ఇలాంటి సన్నివేశాల్లో వచ్చినప్పుడు అతను అదేంటి ఎప్పుడు పేదవారి మధ్యలో అతని సువార్తని వారితో అతను గుర్తించుకొని వారితో నివసించి వారితో భోజనం చేసినట్టుగా అదేంటి మనము లేఖనాల సారంగా చూస్తాం. సో that is what the emphasis is about. So who is the emerging church? Again నేను చెప్పింది అర్థమైందా? ఈ మాథ్యూ చాప్టర్ 15 emphasis, Matthew chapter 15 లో 26, 27, 28. Yeah. So those are the aspects. So who is the emerging church? Who is the emerging church అనగా ఈ బ్రెయిన్ మెక్లారెన్, ఎవరైతే మేరీల్యాండ్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ ఆఫ్ డివినిటీ, కేరీ థియాలజికల్ సెమినరీ నుంచి సీడర్ రిడ్జ్ కమ్యూనిటీ చర్చ్ until 2006, ద చర్చ్ ఆన్ ది అదర్ సైడ్, అతను రాసిన బుక్స్ ద చర్చ్ ఆన్ ది అదర్ సైడ్, న్యూ కైండ్ ఆఫ్ క్రిస్టియన్, జనరస్ ఆర్థోడాక్సీ, ద సీక్రెట్ మెసేజ్ ఆఫ్ జీసస్ అండ్ అదర్స్. చాలా కొన్ని బుక్స్ అతను రాయడం జరిగింది బ్రెయిన్ మెక్లారెన్. తర్వాత అతనితో పాటు రాబ్ బెల్, అతను వీటన్ యూనివర్సిటీ నుంచి, తర్వాత ఫుల్లర్ థియాలజికల్ సెమినరీ నుంచి, తర్వాత ఫౌండింగ్ పాస్టర్ ఆఫ్ మార్స్ హిల్ బైబిల్ చర్చ్ గ్రాండ్ రాపిడ్స్ మిచిగన్. అతను ఎవ్రీథింగ్ ఈజ్ స్పిరిచువల్ అనే అదేంటి ఆథర్ ఆఫ్ వెల్వెట్ ఎల్విస్ అతను. తర్వాత టోనీ జోన్స్, అతను ఎండి ఫ్రమ్ ఫుల్లర్ థియాలజికల్ సెమినరీ, తర్వాత పిహెచ్డి ఫ్రమ్ ప్రిన్స్టన్.
in practical theology, pastor leader of emergent village, author of New Christian Dispatches from the Emergent Frontiers and others అని వారు ఆ సంఘాలని స్థాపించారు వారి ఆస్పెక్ట్లో. సో టు అండర్స్టాండ్ ఎమర్జింగ్ చర్చ్ వీ మస్ట్ అండర్స్టాండ్ పోస్ట్ మోడర్నిజం. పోస్ట్ మోడర్నిజం గమనించినట్లయితే అగస్టిన్ అండ్ రిఫర్మేషన్ 300 to 1500లో ఇంటెలెక్చువల్ థింకింగ్ డామినేటెడ్ బై థియాలజియన్స్. ఇంటెలెక్చువల్ థింకింగ్ డామినేటెడ్ బై థియాలజియన్స్. తర్వాత ద రెనాన్సస్ 1300 to 1600లో చూసినట్లయితే ఎలివేషన్ ఆఫ్ హ్యూమన్ రీజన్, రిజెక్షన్ ఆఫ్ ఈదర్ ఆర్ టు బోత్ అండ్ మిస్టిసిజం. సో ఎలివేషన్ ఆఫ్ హ్యూమన్ రీజనింగ్ ఈ 1300 to 1600 టైంలో ఎలివేషన్ ఆఫ్ హ్యూమన్ రీజనింగ్ స్టార్ట్ అయింది. తర్వాత ది ఎన్లైటన్మెంట్ అనే ఆస్పెక్ట్లో 1600 నుంచి 1800 దాకా కంటిన్యూడ్ ఎలివేషన్ ఆఫ్ హ్యూమన్ రీజన్, మెటీరియలిస్టిక్ వరల్డ్ వ్యూ ఎమర్జెస్. సో ఇవన్నీ సంఘంలో ఒక సిస్టమాటిక్గా ఈ పీరియడ్స్లో ఎంటర్ అయినట్టు మనం గమనిస్తాం. సో సంఘంలో ఇంటెలెక్చువల్ థింకింగ్ డామినేటెడ్ బై థియాలజియన్స్, ఎలివేషన్ ఆఫ్ హ్యూమన్ రీజనింగ్, కంటిన్యూడ్ ఎలివేషన్ ఆఫ్ హ్యూమన్ రీజనింగ్ 1800s దాకా. 1800s to 1900 దాకా empiricism rules, absolutes are embraced, revelation is rejected. Modernism 1800 to 1900 దాకా రెవల్యూషన్ ని రిజెక్ట్ చేసి అబ్సల్యూట్స్ అంటే ఏది సరి అయింది ఏది సరి అయింది కాదు, సంఘానికి ఏం చేస్తే మంచిది, ఈ సొసైటీలో నివసించాలంటే మనం ఎలాగా ప్రజెంట్ అవ్వాలి, ఎలాగా డ్రెస్ అవ్వాలి, ఎలాగా మాట్లాడాలి, ఎలాగా మన మ్యూజిక్ ఉండాలి, ఎలాగా మన ప్రవర్తన ఉండాలి, ఎలాగా మన మాటలు ఉండాలి, ఎలాగా ఒక వ్యక్తిని రిసీవ్ చేసుకోవాలి సంఘాల్లోకి అనే ప్యాటర్న్స్ మోడర్నిజంలో ఈ 1800 1900 టైమ్స్లో రావడం జరిగింది. తర్వాత ఈ పోస్ట్ మోడర్నిజంకి వచ్చే లోపలికి 1900 to 2000లో రిజెక్షన్ ఆఫ్ మోడర్నిజం అండ్ అబ్సల్యూట్స్, అఫర్మేషన్ ఆఫ్ నో అబ్సల్యూట్ ట్రూత్. సో ఈ మోడర్నిజంని రిజెక్ట్ చేసి అదంటే అఫర్మేషన్ ఆఫ్ నో అబ్సల్యూట్ ట్రూత్. సో బైబిల్నే కాంట్రడిక్ట్గా అదేంటి ఈ సోలా స్క్రిప్చరా అని ఉంటుంది కదా, ఈ 5 సోలాస్ దాన్ని రిజెక్ట్ చేయడము, బైబిల్లో తప్పులు ఉన్నాయి, తర్వాత ఈ దాన్ని ఈ బైబిల్ని వ్యతిరేకిస్తూ అదేంటి కొన్ని అదేంటి మెథడ్స్ మూవ్మెంట్స్ స్టార్ట్ అవడం మనం చూస్తాం. So the postmodernism literally means after modernism and is used to philosophical describe the current era which came after the age of modernism. Postmodernism is a reaction to modernism failure promises of using human reason alone to better mankind and make the world a better place. So మన సంఘాలలో గమనించినట్లయితే యూత్లో మనము ఇది గమనిస్తాం. వారి వేసే డ్రెస్సెస్ అన్నా, వారి హెయిర్ స్టైల్ అన్నా, వారి మేకప్ అన్నా, లేకపోతే మ్యూజిక్ స్టైల్ అన్నా, ఎలాగైతే వారు గంతులు వేస్తారో, ఎలాగైతే వారి మాటలు అంటే వర్డ్స్ని వాడే దాంట్లో, లేకపోతే ప్యాటర్న్స్ స్టైల్ దాంట్లో మనము ఇవన్నీ మనకు ఈ పోస్ట్ మోడర్నిజం అనేది సంఘంలో మనం చూస్తాం. సో మోడర్నిజం స్పిరిచువల్ డెత్ స్పైరల్, రిలేటివ్ ట్రూత్, రిలేటివ్ లాంగ్వేజ్, లాస్ ఆఫ్ డిసర్న్మెంట్, సైకలాజికల్ ప్లూరలిజం. సో ట్రూత్ బిబ్లికల్ ఆస్పెక్ట్స్ కాకుండా భిన్నంగా సెక్యులరైజ్గా మోడర్నైజ్గా, తర్వాత లాంగ్వేజ్ ఎక్కువగా కేజేవి బైబిల్ కాకుండా వేరే బైబిల్స్ని వేరే అంటే వాక్యాన్ని సాఫ్టన్ చేయడం,
అఫ్ కోర్స్ కేజేవి ఒక 3rd క్లాస్ 5th క్లాస్ పిల్లవానికి రాయబడిన లాంగ్వేజ్ ఇది. కానీ కింగ్ జేమ్స్ వర్షన్ దౌ తర్వాత ఈ కొన్ని టర్మినాలజీస్ మాకు అర్థం కావట్లేదు, ఒక వ్యక్తి చదవాలంటే సింప్లిఫై ఉండాలి అని ఎన్ఐవి బైబిల్ అన్నా లేకపోతే వేరే వర్జన్స్ వచ్చాయి. అయితే దాని వ్యత్యాసం మనం గమనిస్తున్నట్లయితే ప్రామినెంట్ వర్డ్స్, దానికి ఆ వర్డ్స్కి ఇవ్వబడిన అధికారము లేకపోతే ఆ వర్డ్స్కి ఇవ్వబడిన ఇంపార్టెన్స్ని సాఫ్ట్ చేసి ఆ ట్రాన్స్లేషన్స్లో వచ్చినప్పుడు దాంట్లో డైల్యూషన్, దాంట్లో కాంప్రమైజేషన్ చూసినప్పుడు లేఖనాల మీద రెస్పెక్ట్, లేఖనాల మీద అవగాహన కోల్పోయినట్టు కూడా మనం చూస్తాం. సో లాస్ ఆఫ్ డిసర్న్మెంట్. సో లేఖనానుసారంగా జీవనము, ఏది తప్పు ఏది ఒప్పు అనేది. తర్వాత ఫిలసాఫికల్ ప్లూరలిజం, ఫిలసాఫికల్గా అదేంటి దాన్ని డిబేట్గా తీసుకురావడం చూసామన్నమాట. సో దట్స్ వేర్ ఐ వాంటెడ్ టు గివ్ యూ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఎమర్జింగ్ చర్చ్. సో ఎమర్జింగ్ సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు టెక్స్ట్ బుక్ ఆస్పెక్ట్స్లో చూసినప్పుడు ప్రీవియస్గా ఎలాగా 2010 దాకా ఈ ఎమర్జింగ్ చర్చ్ మూమెంట్ గంభీరంగా జరిగింది. ఇప్పుడు కూడా ఆ మూమెంట్స్, ఆ చర్చ్ మెథడాలజీస్ చాలా సంఘాలు ఫాలో అవుతున్నాయి. కానీ దాన్ని మనము పర్వాలేదులే, కొత్త మెథడ్ ఉంది, మనం ఇలానే ఫాలో అవుదాము, లేకపోతే ఇది మంచిగుంది, బిబ్లికల్గా సంఘస్థులు ఎక్కువ వస్తున్నారు, లేకపోతే దీస్ పీపుల్ ఆర్ హ్యాపీ అనే ఆస్పెక్ట్లో గమనించినట్లయితే దిస్ ఇస్ వాట్ వీఆర్ సీయింగ్. ఇది ఎమర్జింగ్ చర్చ్ ప్యాటర్న్స్ మనము సంఘంలో ఇంకా చూస్తున్నాం. సో బ్యాక్ టు అగైన్ పేజ్ నెంబర్ 48. పేజ్ నెంబర్ 48లో గమనించినట్లయితే ద గ్రోత్ ప్యాటర్న్ ఆఫ్ ది ఎర్లీ చర్చ్, ది గ్రోత్ ప్యాటర్న్ ఆఫ్ ది ఎర్లీ చర్చ్ పేజ్ నెంబర్ 48లో 4 ప్రిన్సిపల్స్, అప్వర్డ్, ఇన్వర్డ్, అవుట్వర్డ్, ఆన్వర్డ్ గ్రోత్ని మనకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అప్వర్డ్ growth in spiritual discipline such as praise, worship and growth in understanding God. Upward growth lo spiritual discipleship, mana praise, mana music, mana paatalu, tarta worship ko chelapalke worship ane aspects lo nannu nenu తగ్గించుకొని యెహోవా నాకు ఏమై ఉన్నాడో అనే ఆ worship పారామీటర్స్లో వచ్చినప్పుడు తర్వాత గ్రోత్ ఇన్ అండర్స్టాండింగ్ గాడ్. సో వాక్యానుసారంగా లేఖనాలని బోధిస్తూ ఏదో పిటకథలు లేకపోతే ఏదో అదేంటి ఐసింగ్ ఆన్ ద కేక్. ఐసింగ్ ఆన్ ద కేక్ అంటే పిల్లవాడు కేక్ని చూడంగానే బాగుంది అనే సంగనంగానే అతనికి కొంచెం కేక్ క్రీమ్ తీసి అదేంటి అతనికి నోట్లో పెట్టేసిన తర్వాత హీస్ హ్యాపీ. మళ్ళీ ఏడ్చుకుంటూ వచ్చినట్లయితే మళ్ళా కొంచెం కేక్, లేకపోతే కొంచెం కేక్ ముద్ద తీసి అతని నోట్లో పెట్టడం. సో ఎందుకు అనంటే ఆ పిల్లవాడు హ్యాపీ ఉన్నాడు కదా, నేను హ్యాపీ ఉన్నాను. ఆ విధంలో మన సంఘంలో కూడా చూసినట్లయితే సంఘస్థులని గమనించినట్లయితే ఆ ఐసింగ్ ఆన్ ద కేక్, ఆ క్రీమ్ వైజ్గానే చెప్పి వారిని అలాగనే మభ్యపెట్టి నీ అండర్స్టాండింగ్ అంతే, నీ మెచ్యూరిటీ అంతే, వీరికి ఎక్కువ ఇస్తే వీరు పారిపోతారు, లేకపోతే వీరికి వారి గురించి ప్రార్థన చేయము, వారి గురించి లేఖనానుసారంగా బోధించము, వారికి పిట్టకథలు చెప్తే వారికి అర్థమవుతుంది. సో చాలా అంతే అని అదేంటి సంఘము అలాగా తయారైంది. మోషే ఎప్పుడైతే 40 దినాలు కొండ మీద ఉన్నప్పుడు యెహోవా ఆ 10 ఆజ్ఞలు అతని సొంత హస్తాలతో రాసి 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చినప్పుడు కింద వారు ఆ ఆవుని, గోల్డెన్ కాఫ్ని వారు వర్షిప్ చేసేటప్పుడు గమనించేది ఏంటంటే ఈ ప్రజలు అందరూ వర్బల్ లర్నర్స్. అంటే ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారో అప్పుడు కూడా దే వేర్ నాట్ ఎడ్యుకేటర్స్, వారు చదువుకున్న జ్ఞానం లేదండి.
వారికి కథల ద్వారానే వారికి చెప్పేది. కానీ యెహోవా దేవుడు అతని సొంత హస్తాలతో రాసి వారికి ఇచ్చిన తర్వాత ఈ పాస్ ఓవర్ టైంలో రక్తాన్ని డోర్ పోస్ట్ కి చెందియడము, లేకపోతే డ్యూట్రానమీ లా మోసేకి ఇచ్చిన తర్వాత లెవిటికస్, డ్యూట్రానమీ 2 బుక్లు ఎందుకు ఇచ్చారు అంటే వారి స్థితిగతుల నుంచి ఎదిగి వారు లేఖనాల్ని చదివి వారి జీవితాన్ని వారి పిల్లలకి అదేంటి నేర్పించేటట్టుగా వారిని తీర్చిదిద్దాడు. సో ఈ దినమున 21st సెంచరీలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఆస్పెక్ట్స్ లో సంఘాన్ని చూసినప్పుడు ఎస్, ఇప్పుడు కూడా సంఘము ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ పీపుల్ హూ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. కానీ ఈ లేఖనాలు మాట్లాడతాయి. ఈ లేఖనాలు మాట్లాడేటప్పుడు నాకు ఇవ్వబడిన అవకాశాన్ని ఈ లేఖనాలు మాట్లాడించడానికి ఐ విల్ బి ఎ టూల్, బట్ ఐ విల్ నెవర్ స్టాప్ మై సెల్ఫ్ ఇన్ స్టాపింగ్ ద వర్డ్ స్పీకింగ్ త్రూ మీ. అది దయచేసి మీరు ఎవరు అలాగా చేయొద్దనేసి నా ప్రార్థనగా ఉంది. చాలాసార్లు మన సొంత జ్ఞానంతో లేఖనాలను మాట్లాడనీయకుండా మనము మాట్లాడినప్పుడు ఆ సువార్త అలాగనే ఉంటుంది. ఇన్వర్డ్ గ్రోత్ ఈజ్ డీపర్ క్రిస్టియన్ లైఫ్, హోలీ లివింగ్ త్రూ బైబిల్ స్టడీ, ప్రేయర్ అండ్ చర్చ్ డిసిప్లిన్. ఇన్వర్డ్ గ్రోత్. అప్వర్డ్ గ్రోత్ ఎంత ఇంపార్టెంటో ఇన్వర్డ్ గ్రోత్ కూడా అంతే ఇంపార్టెంట్. హోలీ లివింగ్. ఎవ్రీ లోకల్ చర్చ్ యాజ్ ఏ కాలేజ్ క్లాస్ రూమ్. ప్రతి ఒక్క పాస్టర్ ఇఫ్ హీ క్యాన్ బికమ్ ఎన్ అకాడమిక్ ప్రీచర్, సంఘస్థులతో బైబిల్ స్టడీ చేసినట్లయితే జెనసిస్ నుంచి రెవల్యూషన్ దాకా అట్లీస్ట్ ఒక 240 hours, విచ్ ఇస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఒక 240 hours అట్లీస్ట్ ఒక మెంబర్ని ఫ్యామిలీ నుంచి అతను బైబిల్ స్టడీ లాగా చేసినట్లయితే ఒక చర్చ్ డిసిప్లిన్ ఆస్పెక్ట్లోకి తీసుకురాగలిగినట్లయితే ఆ చర్చ్ గ్రోత్ ఎలా ఉంటుందో మనము ఊహించరాని అదొక డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. నాకైతే అలాగా ఊహిస్తుంటేనే నాకు నా ఇదేంటి హెయిర్ వుడ్ స్టాండ్. అవుట్వర్డ్ గ్రోత్ ఇన్ క్రిస్టియన్ ఫెలోషిప్, యూనిటీ, సర్వింగ్ వన్ అనదర్ అండ్ కేరింగ్ ఫర్ ద కమ్యూనిటీ. ఎస్, సంఘంలో ఏం జరుగుతుందో ఫ్యామిలీలో అదే జరుగుతుంది. ఫ్యామిలీలో ఏది జరుగుతుందో అదే మన కమ్యూనిటీ, మన పరిసర ప్రాంతాల్లో అదే జరుగుతుంది. సో ఈ ఆస్పెక్ట్స్లో చూసినట్లయితే సంఘము, ఫ్యామిలీ, సొసైటీ. సో అవుట్వర్డ్ గ్రోత్ ఆటోమేటిక్గా మన లివింగ్ అది ఇంకొకరి మీద రిఫ్లెక్ట్ అవుతుంది. తర్వాత ఆన్వర్డ్ గ్రోత్ ఇన్ విట్నెస్, evangelism, membership, multiplication of congregation. So these are the aspects. The church planters should see that the new believers experience a growth in all areas of their lives and not just in one area. The growth also should take place among all the members at different levels. Bhusha oka church believer, he might have a different understanding. He might take time, but at the same time, it is an give and take anamata. So andaru oka spiritual standing ki raagpovachu, kani it is a lifelong pattern ga manam chustunnam. Fine. Right, page number 49, different steps in giving spiritual nurture. Page number 49. There are 12 major emphasis. All right. So I think ఈ 49 పేజ్ నుంచి ఈ 12 steps ఏవైతే ఉన్నాయో, different steps in giving spiritual nourishment, we will take in next class.
బహుశా నెక్స్ట్ క్లాస్లో we will try to see these recognizing the importance of spiritual nourishment, start nurturing that believer, give systematic Bible teaching, emphasizing fellowship. ఇవన్నీ మనము అదేంటి నెక్స్ట్ క్లాస్లో వెనస్డే రోజు నేనే తీసుకుంటున్నాను. ఎందుకంటే కుమార్ గారు వెనస్డే రోజు బీడీకి టీచ్ చేస్తారు. సో ఐ హ్యామ్ ప్రివిలేజ్డ్ to again study on this particular subject. So emerging church. అయ్యగారు నేను చిన్న మిస్ అయ్యాను అయ్యగారు. అయ్యగారు చెప్పండి. 1985 జనరేషన్ అప్పుడు చర్చెస్ చేంజెస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. 85లో ఒక రకం, 89లో 2010 వరకు. జస్ట్ అది 89లో 85లో ఏవి ఎట్లా స్టార్ట్ అయింది ఒకసారి. అయ్యా అది స్లైడ్ నేను పంపిస్తాను మీకు, చూడండి. ఎన్లైటన్మెంట్ అని 1600 to 1800 వచ్చింది. 1800 to 1900 మోడర్నిజం, ఎంపెరికిజం రూల్స్. ఇది కదా ఇది కాదు, ఇది 1985లో చేంజెస్, ప్రీచింగ్ లో చేంజెస్, చర్చ్ ప్రీచింగ్ 1985లో, 89 to 2010 ఎమర్జింగ్ చర్చ్ మూమెంట్, మిస్టికల్ ప్రాక్టీసెస్ చేసి వీళ్ళనందరూ నాకట్టుకున్నారు కదా బ్రదర్. అటువంటి టెంప్టేషన్స్ 1985లో కొత్త ట్రెండ్ వచ్చింది అని చెప్పారు 85లో. అంటే ట్రెండ్ యాక్చువల్ అప్పుడే స్టార్ట్ అయింది. మెడిటేటివ్ స్పిరిచువాలిటీ, కంటెంప్లేటివ్ స్పిరిచువాలిటీ. 1985 వాళ్ళు చూస్తేనే నమ్ముతాం, మాకు నిరూపించండి చూస్తేనే నమ్ముతాం. కరెక్ట్, మేము చూస్తేనే నమ్ముతాం లేకపోతే నమ్మం అనే టైప్ వాళ్ళు 85 నుంచి మొదలయ్యారు. 89 నుంచి మిస్టికల్ మూమెంట్స్ వచ్చాయి. స్పిరిచువల్ ఫార్మేషన్, ద సైలెన్స్, ద స్టిల్నెస్, ఏన్షియంట్ విజ్డమ్, స్పిరిచువల్ డిసిప్లిన్, అవన్నీ అన్నీ. కంటెంప్లేటివ్ స్పిరిచువాలిటీ. అన్ని రాసుకోలేకపోతున్నాం సార్, అన్ని రాసుకోలేకపోతున్నాం వెంట వెంటనే. అంటే ఓకే, నాదేంటంటే ఈ 2 hours లో మీకు ఎంత ఇవ్వగలుగుతాను అనేది ఉంటుంది. సో నేను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నాను కాబట్టి మీరు జస్ట్ నోట్ డౌన్ చేసుకున్నట్లయితే పాయింట్స్. మీకు ఇచ్చే రికార్డ్స్ లో పవర్ పాయింట్స్ కూడా ఉంటుంది, అంతకు ముందు లేవు. నేను అది పంపిస్తాను సిస్టర్. లాస్ట్ వీక్ నుంచి నేనేం పంపిలేదు. అంటే మన కాలేజ్ అయిన తర్వాత అవన్నీ పెట్టుకొని షూర్, నేను అది అలాగనే చేస్తున్నాను యాక్చువల్లీ. సో అదేంటి, నేను అది చేస్తాను. నెక్స్ట్ క్లాస్లో we will spend more time on these ఈ 12 different steps in giving spiritual nourishment లో. నెక్స్ట్ క్లాస్ నా దగ్గర ఆల్రెడీ ఉంది, బట్ we will spend more time on Ephesians 4:12. తర్వాత ఈ పర్టికులర్ ఇమేజ్ మనం ఏంటి ప్రెజెంట్ చేస్తున్నాను. ఈ ఇమేజ్ మీకు ప్రెజెంట్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లో. ఈ 12 ఆస్పెక్ట్స్ 49th పేజ్ నుంచి మీరు నెక్స్ట్ గమనించినట్లయితే నెక్స్ట్ క్లాస్లో ఆల్మోస్ట్ మీరు 63 పేజ్ దాకా మీరు జస్ట్ ఒక స్కిమ్ రీడింగ్ ఇవ్వండి. అంటే ఈ 12 పాయింట్స్ 49 పేజ్లో 12 పాయింట్స్ ఉన్నాయి. ఈ 12 పాయింట్స్ని ఎఫిషియన్స్ చాప్టర్ 4:12 ఎంఫసిస్లో తీసుకొని వస్తూ ఈ సర్కిల్ ఆఫ్ గ్రోత్ అండ్ మినిస్ట్రీ ఆస్పెక్ట్స్లో తీసుకున్నప్పుడు మనకు క్లాస్ బుక్లో పేజ్ నంబర్ 44లో ఒక ఇమేజ్ ఉంది. పేజ్ నంబర్ 44లో ఈ ఇమేజ్ ఉంది.
పేజ్ నెంబర్ 44లో ఈ ఇమేజ్ ఉంది. సో దాన్ని మీద డెవలప్ చేసుకుంటూ మనం ఎప్పుడైతే ఈ 49 పేజ్లో 12 పాయింట్స్ ఉన్నాయి కదా, వెనస్డే కల్లా జస్ట్ అంటే ఈ 12 పాయింట్స్ చదివినప్పుడు మనకు ఒక అవగాహన వస్తుంది. తర్వాత ఈ ఆథర్ ఏం రాశాడో జస్ట్ ఒక ఫాస్ట్ రీడింగ్ ఇచ్చినట్లయితే అఫ్ కోర్స్ మనము ఈ పాయింట్ వైజ్గా తీసుకుంటాము, కానీ ఐ వుడ్ బి డీలింగ్ విత్ దిస్ పర్టికులర్ ఫ్రేమ్ వర్క్ అనమాట. మెండింగ్ ద సెయింట్స్ ఫార్ వర్క్ ఆఫ్ మినిస్ట్రీ టు ద బిల్డింగ్ అప్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, so that those who are also gifted as above may be made known and be recognized, and as the apostles, prophets, evangelists and pastors and teachers format lo manamu we will study. So adenti text book scriptural ga practical aspects lo vastundi. So we will I would request you to skim read it, just fast reading ఒకటి చేసినట్లయితే మనకు అదేంటి ఇంకా సబ్జెక్ట్ లోకి డైవ్ ఇన్ చేయొచ్చు అన్నట్టు నా కోరిక. అప్ టు 65 yes పేజ్, అప్ టు 65 పేజ్ కదా. Yeah, 65 ఒక బహుశా ఒక 15 minutes పడుతుంది అంతే. జస్ట్ ఫాస్ట్గా అట కళ్ళతో రీడ్ చేసేయండి. ఫాస్ట్ రీడ్ చేసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది. దాని మీద మీరు అది చేశారంటే మీరు క్వశ్చన్స్ చేయొచ్చు. మీరు క్వశ్చన్స్ చేశారంటే నేను ఎక్కువ లెర్న్ చేయొచ్చు. సో నా సైడ్ నుంచి కాకుండా మీ సైడ్ నుంచి వస్తే నేను కూడా లెర్నింగ్ ఆస్పెక్ట్లో ఉంటుంది అనమాట. చిన్న ప్రార్థన చేసుకొని we will close this class. Loving and living Heavenly Father, we give you glory, honor, praises and adoration. Thank you for this wonderful opportunity to look into the spiritual nourishment of the church, and thank you for another opportunity on Wednesday that we would be able to discuss more in detail of the subject. We ask you for your sovereign grace, for your wisdom, and that you would not only fill us with the Spirit, open our eyes, open our understanding through your word, but it would reflect upon our families, upon our church, upon the community at large for your coming kingdom. We ask you for your blessings and we submit ourselves at your feet. In Jesus' name I pray. Amen. Thank you, sir. Thank you very much. Thank you. Thank you. Thank you. Thank you, sir. Thank you. Good evening. Good night. Good night. Good night.